మాట్లాడదు గుజరాత్. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ అందరికి, నమస్తే. వాయిస్ క్లియర్ లేనట్టుంది. హలో, గుడ్ మార్నింగ్ లీడర్స్. నా వాయిస్ క్లియర్ ఉందా? అసలు నా వాయిస్ క్లియర్ ఉన్నట్టున్నది కదా? క్లియర్ ఉంది. మరి ఎవరు సపరేట్ లేదు అంటే అందరు కూడా మీటింగ్ అటెండ్ అయ్యి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రాజేష్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. పోస్ట్ పెట్టారు సార్, ఇది ఆప్షన్ రాజేష్ సార్, చెప్పండి సార్. ఆప్షన్ పెట్టారు సార్ పోస్ట్ లో. ఓకే, పీస్ మేడం పెట్టారు. తర్వాత చెప్పండి, ఏంటి పూర్తిగా మాట్లాడండి మాటలు. పూర్తిగా నాకు తెలగానే అడుగుతుంది సార్. అది ఏమి లేదు, పీటీపీ రాబోతుందని మనం అనుకున్నాం కదా, దాంట్లో రాసి పెట్టినా. ఇప్పుడు మనం అందరం అనుకుంటున్నాం కదా పీటీపీ రాబోతుందని చెప్పేసి మనకు సిస్టమ్ అప్పట్లో చెప్పింది కదా. సో అదే విషయాన్ని వాళ్ళు రాసి అక్కడ దాంట్లో రాసి పెట్టినారు, అంతే. అంతే సార్. ఇంకా మేడే పార్ట్నర్స్, నమస్తే వెంకటేష్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా సార్? సూపర్ సార్, సూపర్. చెప్పాలంకా ఇంటి విషయాలు. సార్ మార్కెట్ ఫ్లక్చువేషన్ అనేది బాగా జరుగుతుందిగా? చాలా బాగా జరుగుతుంది. ఎందుకంటే అది ఇప్పుడు మన పబ్లిక్ అందరూ కూడా సో ఫోకస్ చేసుకోండి సార్. అందరు కూడా మంచి లాభాలు తీసుకోండి, ఇస్తున్నప్పుడు తీసుకోవాలా. సో మళ్ళీ ఆగి మళ్ళీ నేను చూడలేదు, మళ్ళీ నేను అప్పుడు లేను లైవ్లో, ఇలా ఉండకుండా ఈ 1వ తారీఖు నుంచి వెళ్ళి 2వ తారీఖు నుంచి వెళ్ళి ఏమైపోవాలంటే ఇంకా మనము అయ్యో నాకు తెలియదు సార్, చూడలేదు సార్, ఇక ఇంకా ప్లీజ్మెంట్ ఎప్పుడు మనకి ఇస్తుంది అనే రోజులు ఉండకూడదు. ఏమంటారు? ఏదో విధంగా సంపాదించుకోవడానికి పనిచేయాలి, ఏదో విధంగా సంపాదించుకోవడానికి పనిచేయాలి. ఇంకేమైనా కావాలంటే మా సాయశక్తులు మేము ప్రయత్నం చేస్తాం. మీరు అడిగితే ఇంకా కూడా చెప్పడానికి, నాలెడ్జ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇంకా కూడా మరి నాకు తెలీదు, రాదు, పోదు, కాదు, కీదు అంటే ఇక మరి ఏం చేయలేము. ఇంకా ఎందుకంటే ఒక సైడ్ సిస్టమ్ నుంచి వెళ్ళి సిస్టమ్ అటు సైడ్ సిస్టమ్ వర్క్ చేసుకుంటూ వెళ్తుంది. మన సైడ్ ఏమో మనం కూడా జనరల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలి. గెయిన్ చేసుకుంటూ మనీ అనేది అర్న్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక ఇదే ప్రాసెస్ ఎప్పటికైనా కూడా. సో అదే రావాలి, అదే పోవాలంటే నేను ఎప్పుడు చెప్తూ ఉన్నట్టుగా అది కానిపోయిన పని. అందుకని చెప్పేసి అది వస్తుంది అంటే అట్లా అంటే అదే పోవాలంటే అర్థం ఏంటంటే అసలు మనం పెట్టిన 5-10 వేలకే మరి లక్షలు రావాలనుకోవడం అన్నమాట వస్తుంది. బట్ అది మరి దానికి లేట్ అవుతుంది మనకి. నేను చెప్పేది పాత వాళ్ళ గురించి చెప్తున్నాను మరి అట్లా. సో అందుకని మనము అట్లీస్ట్ మనం మీటింగ్కి వచ్చే వాళ్ళమైనా కూడా మరి అలాంటి మాటలు ఇక మనకు దగ్గర ఉండకూడదు అనేది నా ఆలోచన. కరెక్టే కదా సార్? అట్లా మనము సార్ కరెక్టే. ఎందుకంటే మనం కూడా జనరల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ వెళ్తుంటే
సో మనకు కొంచెం ఇదవుతుంది అనమాట, చేసుకుంటూ వెళ్తా ఉంటే బెటర్. సో ఇంకా సిస్టమ్ ఎప్పుడు ఇస్తుంది, అది రావాలి, అదే చేయాలంటే సో అది లేట్ అవుతుంది కదా. అందుకని నేను అంటాను అనమాట. అందుకని నేనేమంటానంటే ఏదో విధంగా మేము మనీ అనేది ఎర్న్ చేసుకుంటూ వెళ్దామని నా ఆలోచన అన్నట్టు. ఇట్లా అందరూ కూడా అట్లా ఆ విధంగా ఆలోచించుకుంటా, అందరి ఆలోచన కూడా ఇదే విధంగా ఉంటే బెటర్ అనమాట. ఇట్లా ఈ రకంగా అలా చేసుకుంటూ వెళ్తే బెటర్. ఈ ఆలోచనతో వెళ్తే మనకి ఏదో రకంగా అన్ని ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్తే ఏదో రకంగా మనకి ఆ ప్రయత్నం అనేది ఫలిస్తుంది అట్లా అనేది నా ఆలోచన. ప్రయత్నాలు చేయగా ఏదో రకంగా మనకి ఫలిస్తుంది అనమాట. అందుకని సో మై పార్ట్నర్స్ అలా సార్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారా? అవునవును, ఈరోజు ఇక లేట్ అయింది వచ్చేసరికి. రూమ్ పార్ట్నర్ కూడా లేట్ అవుతుందంట మరి. ఓకే అందుకని నిన్ననేమో నేను బయటకు వెళ్ళిపోయాను, చెప్పాను కదా మీకు, మెసేజ్ పెట్టాను. అందుకే ఎప్పుడు చేయాలి కదా నేను. ఎందుకంటే నాకు పర్లేదు, వీళ్ళు నాకు మీటింగ్లో ఉంటానని చెప్పేసి వాళ్ళు చేస్తూ ఉంటారు ఎప్పుడు. ఇంకా వాళ్ళు లేనప్పుడు నేను మాత్రం చేయాలి అట్లా. చేస్తా ఉండవు సార్, తప్పదు. ఇంకా ఒక్కొక్కసారి అడ్జస్ట్మెంట్ అట్లా. డ్యూటీలోకి వెళ్ళారా? డ్యూటీలో ఉంది సార్. ఇది మనకి వీళ్ళు సిస్టమ్ లో నోటిఫికేషన్ అలా ఇచ్చారా, లేకపోతే ఎడిటింగ్ సార్? అది ఎడిటింగ్, నేను చెప్పాను కదా, అది ఎడిటింగ్. అది ఎందుకంటే అంటే రాబోతుంది అంటే సిస్టమ్ ఒకసారి మనకి పీటీపీ ఇస్తున్నాను అని వాడింది కనుక వీళ్ళు పెట్టారు, లేకపోతే ఎన్ని రోజులు పెట్టలేరు కదా, ఎవరు ఎడిట్ చేయలేదు అట్లా. అది మన సిస్టమ్ లేదు ఇంకా సిస్టమ్ కూడా. అదేంటంటే ఓన్లీ మనకి ఎడిట్ చేసింది, రాసి పెట్టింది మాత్రమే. ఇప్పుడు కూడా సార్ చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఈ పీటీపీ ద్వారా అంటే చాలా మంది ఈ మధ్యన మళ్ళీ ఇది కూడా చేసుకుంటున్నారు. తక్కువ రేటుతో అయినా కూడా ఎర్లీ బర్డ్ ఆఫర్ కానీ లేకపోతే అవి కానీ చేసుకుంటున్నారు. అంటే అమ్మే వాళ్ళు కూడా మరి అమ్ముకుంటున్నారు. వాళ్ళకు నమ్మకం ఉందా లేకపోతే ఏంటో మనకు అవన్నీ మాట్లాడకూడదు, మనం ఎందుకు లేదని ఇట్లా అమ్మే వాళ్ళు కూడా అమ్ముకుంటున్నారు. అందుకని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చేస్తున్నారు, ఇది ఇంకా ఎర్లీ బర్డ్ కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు యాక్చువల్లీ నిన్న టెక్నిక్ బట్ కూడా నిన్న రిలీజ్ కానీ కూడా ఈ రోజు రిలీజ్ అయింది కదా సార్, 2 రోజులు కలిపి రిలీజ్ అయింది కదా. దాంట్లో మనకి ప్రాబ్లం ఉండదు, అలాంటిది ఏం ప్రాబ్లం లేదు. రైట్, నేను చూడలేదు, నేను పట్టించుకోను. నేను వచ్చిందా లేదా చూడు, ఎందుకంటే సిస్టమ్ ఇస్తాడు వాడు. ఎందుకంటే ఒక రోజు ఇవ్వకుండా మళ్ళీ ఇస్తాడు ఖచ్చితంగా, ఏముంది, కంపల్సరీ ఇస్తాడు. అదే నేను ఓపెన్ చేసి చూసాను, ఓపెన్ చేసి చూస్తే డబల్ ఈ రోజు వచ్చింది, నిన్నటిది అయితే రాలేదు. అవునవునవును. అంటే అర్థం ఏంటంటే మేబీ నేనేమనుకుంటా అంటే సిస్టమ్ లో అప్డేట్ జరుగుతున్నప్పుడు అయినా మరి అది రాంది మరి ఈ రోజు అది యాడ్ అవుతుందా. ఇంతకుముందు 2 సార్లు నేను అనుకోకుండా చూశాను, అదే లైవ్ లో మీటింగ్ షేర్ చేస్తున్నప్పుడు టక్కన డబ్బులు కనబడ్డాయి. డబ్బులు వచ్చిందని చూస్తే అది నిన్న రాలేదు, ఈ రోజు డబ్బులు ఇస్తాను అనమాట. అంటే ఒక రోజు రాకపోతే నెక్స్ట్ డే వాళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బులు ఇచ్చేస్తున్నారు వాళ్ళు, అలా మనకు మిస్ అవ్వకుండా అన్నట్టుగా. అదే సార్, ఇందులో వచ్చిందని అన్నట్టుగా వాళ్ళు ఎడిటింగ్ చేసి పెట్టారా లేకపోతే ఏంటన్నది క్లారిటీ. ఇప్పుడు ఆల్రెడీ టేకింగ్ పేజ్ ఒకటి ఓపెన్ చేశాను, లేదు టోకెన్ ఫార్మింగ్ పేజ్ లేదు. ఎందుకంటే అది ఎడిటెడ్. నేను అది అందుకే మీటింగ్ లో అది పెడితే కూడా నేను దాన్ని ఎడిటెడ్ అని చెప్పేసి నేను పెట్టినాను ఆల్రెడీ. మరి అందరు చూడలేదేమో, నేను ఎడిటెడ్ అని మీరు పెట్టారు కానీ అక్కడ మళ్ళీ వీళ్ళు పెట్టారు ఏంటా అని నాకు అదే డౌట్ వచ్చింది. అవునవును, మనం క్లారిటీ, ఎందుకంటే మనం క్లారిటీ తెచ్చుకున్నాక మనకు మైండ్ పని చేయదు కదా. అంతే మనలాంటి వాళ్ళకు కూడా
ఏదో అడ్వర్గా షూట్ ఏదో అలా చూసి అడుగుతాం, కరెక్ట్ కాదు. కరెక్ట్ తెలుసుకుంటేనే బెటర్ అది మనకు. అవునవును సార్, అవును. ఈ రోజు కూడా పీవీసీ కూడా ఫ్లక్చువేషన్ జరిగినట్టుంది కదా. అవును సార్, అవును. తక్కువలో జరుగుతుంది, ఎందుకంటే ఈ బీటీసీ మళ్ళీ పైకి వెళ్తలేదు కదా. సో అందుకని బీటీసీ గురించి ఫ్లక్చుయేషన్ అనేది అక్కడక్కడ జరుగుతుంది. తక్కువ జరుగుతుంది. సో నో ప్రాబ్లం, ఎందుకంటే ఎట్లయినా కూడా అందరు చూస్తున్నారు అలా. ఏం పర్లేదు సార్, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా 2-3 బై చేశారు, నాతో కూడా మీరు బై చేశారు, నాకు తెలుసు. కరుణాకర్ ఎంకరేజ్ చేశారు, కరుణాకర్ సార్. సో నాతో కూడా మీరు బై చేశారు. రేట్ ఎక్కువ పెరిగినప్పుడు పెరుగుతుంది కావచ్చు అని. డోంట్ వరీ, మీరు టెన్షన్ పడే అవసరం లేదు. మీరు అసలు ఎవరు కూడా టెన్షన్ పడొద్దు, ఎందుకంటే ₹1.20 ఉన్నప్పుడు కూడా అదే మామూలుగా బై చేసేటప్పుడు ₹1.20 పడింది. ఆ టైంలో కూడా బై చేశారు. డోంట్ వరీ, అంటే లాస్ట్ ఫైనల్లీ ఎప్పుడైతే వెళ్ళినప్పుడు. సో అట్లే ఇంకా అంటే పైకి వెళ్తుందేమో అనే ఆలోచనతో. నో ప్రాబ్లం, మీరు ఎవరు వర్రీ అవ్వద్దు, టెన్షన్ పడద్దు. వీలైతే ఇప్పుడు కూడా ఇంకొక ₹5,000, ₹10,000 ఇంకొకటి పెట్టుకోండి. ఆ ఇన్కమ్ ఈ ఇన్కమ్ కలిపి కూడా మీకు రాస్తుంది. దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన లేదు. పీవీసీలో మీరు పెట్టుకున్నప్పుడు మీరు ఎవరు కూడా దాని గురించి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఓకే, ఇంకా సార్ నెక్స్ట్ ఏంటి విషయాలు? సార్ అదే సార్. చెప్పండి సార్. నమస్తే సార్, వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ వెంకటేష్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ చెప్పండి సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను సార్. అది మీరు చెప్పారు, అది చేశాను, అది అయిపోయింది. అది అయిపోతుంది, నో ప్రాబ్లం. దాని గురించి అప్పుడప్పుడు అవుతా ఉంటా, టెన్షన్ పడద్దు. అంతే సార్. ఏదైనా కూడా కొంచెం ఏంటంటే కొంచెం నిదానం సార్, తెలిసిపోతుంది. ఇది పొద్దున గ్రూప్ లో కూడా ఎడిట్ అంటే అవును ఇది ఎడిట్ అని మీరు పెట్టారు. రియల్ అవును సార్. అది ఈజీగా అర్థం చేసుకోవాలి దాన్ని. అంటే మన వాళ్ళు వేరే వాళ్ళు కూడా నాకు అడిగారు, కానీ అదేంటంటే సింపుల్. అది మన స్క్రీన్ షాట్ తీసుకొని దాంట్లో పైన రాశారు అంతే. కలర్ సేమ్ వచ్చేసరికి కూడా కొంతమంది నిజంగా సిస్టమ్ నుంచి వచ్చిందేమో అని కూడా అనుకునే అవకాశం ఉంది. అవును సార్. అందుకని ఇంత మంచిగా చెప్తున్నారు సార్. రియల్ గా మనం ఏదైనా కూడా చెప్పనీకి ప్రయత్నిస్తే ఇంకా కొందరు కూడా ఏంటంటే అంత నమ్మకం పెట్టుకోవద్దు, అంత తొందరలా తెలియకపోతా అని చెప్పి కూడా అంటారు. ఏదైనా మాట్లాడాలంటే కూడా ఇక్కడ భయం అవుతుంది సార్. అంటే ఏదో మనకు మనసుకు నచ్చింది చెప్తే కూడా అంత దీని మీద నమ్మకం పెట్టుకోవద్దు అని చెప్పి వాళ్ళు మాట్లాడే మాటకి కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. అంటే ఇక మరి వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి వాళ్ళే అర్థం చేసుకోవాలి. అంటే నాకు అనిపించింది నేను చెప్పాను. నాకు నమ్మకం ఉంది. నేను అమౌంట్ ఎర్ని చేశాను, నాకు నమ్మకం ఉంది. అండ్ నమ్మకం ఉంది కనుక నేను చెప్పాను. నా వేళ నేను చెప్పాను. అయినా కూడా అంత నమ్మకం పెట్టుకోవద్దు అని చెప్పి మీరు ఆలోచించేది రాంగ్ అని మాట్లాడితే కొంచెం వేరే తీరు అనిపిస్తాను. నేను కూడా ఎప్పుడైనా మాట్లాడితే నేను మాట్లాడేది మామూలుగా మాట్లాడాను సార్. దాన్ని ఎవరు సీరియస్ గా తీసుకోవద్దని కూడా గ్రూప్ లో ఎప్పటికీ చెప్తున్నాను. కానీ ఇక్కడ ఏంటంటే సార్, వాళ్ళు మాట్లాడే ఇక వాళ్ళ విధేయతకే నేను ఇచ్చి పెడుతున్నా అని చెప్పి ఇక వాళ్ళ నేమ్స్ కూడా నాకు అవసరం లేదు సార్. నాకు ఐడియా ఉన్నారు. ఏంటంటే వాళ్ళ విధానం బట్టి వాళ్ళకే తెలుస్తుండే సార్. కానీ ఖచ్చితంగా సార్ ఏదైనా కూడా మనము ఎంబడే కాంగంటే రిజల్ట్ అనేది దొరకదు సార్. దొరకదు. కొంచెం టైం అనేది, ఓపిక అనేది, పేషెన్సీ అనేది అది నెట్వర్క్ మార్కెటింగ్ లో ఖచ్చితంగా ఉండాలి సార్. మనకు నెట్వర్క్ మార్కెటింగ్ లో సార్ ఏదైనా ఒక లీడర్ సక్సెస్ అవ్వాలంటే చాలా సవాళ్ళని ఎదుర్కోవాలి సార్. మనము ఏదైనా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నా అంటే అది మనము ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటలేము సార్. ఆ యొక్క కైన ఇబ్బందులు ఎదుర్కొని మనకు మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది సార్. కొంచెం ఓపిక లేని వాళ్ళు ఏమంటారంటే ఇలా పెట్టినాం, రేపు ఇప్పుడు చెట్టు పెడతాం సార్, చెట్టు పెట్టగానే రేపు పొద్దున కాయదు కాదు సార్. ఇప్పుడు అంతేందుకు సార్, తల్లి గర్భంలో శిశువు దాల్చాలంటే 9 నెలలు 10 నెలలు పడతాయి సార్.
ఆ ఇప్పుడు శిశువు రాగానే అది కాదు కదా సార్. ఏదైనా దేనికైనా కూడా కొంచెం టైం ఉంటుంది సార్. అది డిఫరెంట్ ఉంటది. ఇది ఒక మన ప్రతి ఒక్క లీడర్ కు మనం ఉండాల్సిన లక్షణం సార్. ఖచ్చితంగా సార్. లీడర్ అన్న లక్షణం అంటే మళ్ళీ ఇట్లా కూడా నన్ను అంటారు. నేను ఎవరిని కూడా నేను ఏది అనట్లేదండి. అంటే నేను కొంచెం నా మాట లేదని తప్పుకుంటే మీరు కొంచెం మన్నించండి. కాకపోతే ఏంటంటే ఉన్న విధానం బట్టి నేను చెప్తున్నా. లీడర్ అనే వ్యక్తి ఓపిక ఉంటేనే నీ ఎంబడి వచ్చే వాళ్ళు అంత ఓపికతో ఉంటారు. నీకే ఓపిక లేకపోతే నీ ఎంబడి వచ్చే వాళ్ళకు కూడా ఓపిక అనేది ఉండదు. అది ఖచ్చితంగా ఉండాలి సార్. మార్కెటింగ్ ఏదైనా కూడా మన పీవీసీ కూడా చాలా సవాళ్ళను ఎదుర్కొంటుంది సార్. చాలా సవాళ్ళను ఎదుర్కొంటుంది. మంచి మూమెంట్స్ అనేది ఖచ్చితంగా ఇస్తాయి సార్. మనకు అంతేందుకు సార్, డైలీ రీడింగ్ పాయింట్స్ అనేది ఖచ్చితంగా వస్తున్నాయి. రేట్ ఒకటే లేదని కాదు కానీ ఖచ్చితంగా అనేది అన్ని రిటర్న్స్ అయితే ఇస్తుంది కదా సార్. అక్కడ మనం మెచ్చుకోవాలి సార్. ఏదైనా కూడా కొన్ని సిస్టాలు ఇట్లా వస్తాయి సార్. పొద్దున డబ్బులు పెడతాం, సాయంత్రం ఎగిరిపోతాయి. మన పీవీసీ అట్లా లేదు కదా సార్. మన పీవీసీ ఇప్పుడు అంతేందుకు సార్, నేను మొన్న అంతకుముందు దాదాపుగా 15 వ్యాలెట్లు చేస్తే ఆ వచ్చిన రీడింగ్ ద్వారా మళ్ళా 8 వ్యాలెట్లు చేసుకున్నాను సార్. నా పని నేను చేసిన, నీ పని నువ్వు చేయి. నీ పని నువ్వు చేయకపోతే అది అక్కడనే స్టక్ అయిపోతుంది. సో దానికి బాధ్యుని నువ్వే. నా పని నేను చేసిన, నీ పని ఎందుకు నువ్వు చేయవు? సిస్టమ్ ఈజ్ పర్ఫెక్ట్ సార్. మనమే అనేది అప్డేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి సార్. రెగ్యులర్ గా అప్డేట్ ఉంటే ఖచ్చితంగా అనేది మనకి ఏదో ఒకటి తెలుస్తుంటది. ఇప్పుడు అంతేందుకు మీరు ప్రతిదీ తెలియజేయడానికే ప్రయత్నిస్తారు. మీరైనా, చంద్రశేఖర్ సార్ అయినా, వెంకటేష్ సార్ అయినా కూడా ప్రతిదీ చెప్పనీకి మీరు ముందుంటారు. అంటే మీరు ఇదే నా ఫ్యూచర్ అని, ఇదే నాదిగా అని చెప్పి మీరు ఓపిక పడుతున్నారు. నేను కూడా సార్ మీ వేలైనా ఉంటా సార్. ఖచ్చితంగా మీ యొక్క హెల్ప్ తీసుకుంటా, మీ యొక్క సలహాలు తీసుకుంటా. మీరు చెప్పిన దానిగా సార్, మీరు 100% చెప్తే నేను 200% ఆలోచించాలి సార్. అది అప్పుడే ఆ వ్యక్తి నేను అనేది సక్సెస్ అవుతుంది సార్. మీరు 100% చెప్పినగా 100% అయిపోయింది, ఏమైంది రాజేష్ సార్ అని అంటే అక్కడ రిజల్ట్ అనేది ఉండదు సార్. అది మనం మనిషి మీద అటాక్ చేయడానికే తప్ప వేరేదైతే ఉండదు. మనం ఇంకా కొంచెం ఓపిక ఉండాలి సార్. ఖచ్చితంగా అది రిటర్న్స్ అనేది 100% కాదు సార్, 1000% రిటర్న్స్ అనేది ఉంటాయి సార్. వంట చేస్తున్నట్టున్నారు కదా సార్. మాట్లాడండి సార్, మాట్లాడు. ఓకే ఓకే. బ్లూటూత్ పెట్టుకున్నాను. మీరు గ్రేట్ సార్ నిజంగా. మీ యొక్క విలువైన టైంను మీటింగ్ ఇచ్చి అయినా కూడా మాట్లాడుతున్నారంటే రియల్లీ గ్రేట్ సార్. మీరైనా, వెంకటేష్ సార్ అయినా కూడా మీరు డ్యూటీలు చేసుకుంటూ ఆ డ్యూటీ ఉండి కూడా మీ యొక్క విలువైన టైం ఇస్తున్నారు. రియల్లీ గ్రేట్ సార్. అప్పుడప్పుడు వచ్చి చంద్రశేఖర్ సార్ కూడా 2 days కోసారి సార్ మెసేజ్ ఇస్తూనే ఉంటారు. రియల్లీ చంద్రశేఖర్ సార్ అయినా, మీరైనా, మీరు ముగ్గురు నాకు రియల్లీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ 100%. యా, ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇలా వస్తూ ఉంటాయి అది. ఎందుకంటే మీరు నమ్మకస్తులు ఎక్కువ కనుక నమ్మకస్తులకి ఏంటంటే ఖచ్చితంగా నమ్మకస్తులనే దెప్పి పొడుస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే దిప్పి పొడుస్తారు. ఎందుకంటే మరి నమ్మకస్తులు అంటేనే పబ్లిక్ ఏంటంటే ఎవరైతే గ్రో అవుతాము అని ఎక్కడైనా అనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇవి అంటారు, అలా అంటారు. నమ్మని వ్యక్తి దగ్గరికి పోయి నువ్వు పీయూష్ మేడం గురించి నువ్వు ఎందుకు చెప్తున్నావు అది అంటే, అరే నేను చేయట్లేదు, నన్ను ఎందుకు అంటున్నారు అని చెప్పి వాడాడా? ఏమంటారు చెప్పండి, కరెక్టే కదా? చేయని వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు పీయూష్ మేడం సరిగ్గా లేదు అంటే, అది నాకు చెప్తున్నారు, నేను చెప్తున్నారా నువ్వు అంటారా ముందు? అది స్వభావం సార్. అది మనిషి స్వభావం సార్. నిజంగా ఆ స్వభావం అనేది చేంజ్ ఉండాలి సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్, కుక్క అనేది మొరగడము సహజ గుణమా లేకపోతే మొరకపోవడం సహజ గుణమా? చెప్పండి. మరి ఎవరు అనట్లేదు ఇక్కడ. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు పాము అనేది కూడా దానిపైన దానికి ఉంటుంది, కానీ ఎదురుగా వచ్చినప్పుడు అది కరవడానికి ప్రయత్నం చేయాలా అద్దా మనని? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. లేకపోతే దాన్ని పట్టుకుంటాడు, ఏదో ఎత్తాడు. పాము అనేది చాలా సెన్సిటివ్, దానికి ఓన్లీ తలలో మాత్రమే అది ఉంటుంది. పాము ఎప్పుడైతే నేను పుట్టడానికి ప్రయత్నం చేయదు, నేను పుట్టాలని రాదది నీ దగ్గరికి. అది అనుకోని ప్లేస్ లోపల అనుకోకుండా వచ్చింది కావచ్చు, నువ్వు చూడకుండా దాన్ని తొక్కాలనో లేకపోతే నువ్వు దాని ఎదురుగా కదిలినావో లేకపోతే కాలు కదిలిందో ఆ టైంలో నేను కుడతా తప్ప నేను కుట్టాలని ఖచ్చితంగా నువ్వు ఎక్కడో నేను వెతుకుని రాలేదు కదా. అలాగే దాని సహజ గుణం అన్నమాట అది. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్
పాముకి ఏంటంటే ఆ, రంపం తగిలినా కూడా, రంపం అంటే తెలుసు కదా మీకు, అటు అవునవును ఇటు సార్. అటు ఇటు కట్ చేసే అలాంటి రంపం దానికి తగిలినా కూడా అది ఏమనుకుంటే తెలిసిన, సార్ నన్ను ఇది ఏదో చేయడానికి వచ్చింది అని దాని చుట్టూ చుట్టుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది అవును సార్. సార్, దానికే బ్లడ్ వచ్చి అదే చనిపోతుంది. బట్ అవును ఏంటంటే సార్. అక్కడ విషయం ఏంటంటే అది అది చనిపోవాలని చేయలేదు, దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసింది అది. బట్ ఏమైంది అక్కడ, కరెక్ట్ సార్. దానికి తెలీదు అది ఉమ్, నన్ను ఏదో చేయడానికి ఏదో వచ్చింది నా దగ్గరికి అనుకున్నది. తగిలిందంటే దానికి చెవులు వినపడవు, దానికి ఆ, స్పర్శ తగిలింది అన్నప్పుడు ఆ విధంగా ఏదో నన్ను చేస్తానికి వచ్చింది అనే సంథింగ్ ఏదో ఆ రకంగా ఉంటది. అంటే అది కుక్క కూడా అంతే, మురగకపోతేనే దాన్ని మనము ఇది కరెక్ట్ లేదు అనాలా, మురిగితే కరెక్ట్ ఉన్నది అని అది మరి ఎందుకు మురుగుతుందని కాదు, మురగాలి. బట్ అంటే దాన్ని వన్ వీక్ బ్యాక్ నేను ఒక ప్లేస్కి వెళ్ళాను సార్. నా చేతిలో బైక్ లేదు. నైట్ 12 అవుతుంది. ఒక 20 కుక్కలు సార్, 20 కుక్కలు నా పక్క పొంటే వస్తున్నాయి. అప్పుడు నేను ఏం చేయాలి సార్, మెల్లగా మూమెంట్ అవుతున్నా. ఆ 20 కుక్కలు నన్ను ఏం అనలేదు సార్. వేరే వాళ్ళు ఆ కుక్కలను చూసి భయపడ్డారు. అతని ఎంబడి అతన్ని అటాక్ చేసినాయి. నా ఎంబడే వస్తున్నాయి. నేను, మా వైఫ్, మా పిల్లలు, అరే ఉరకకండి, నిదానంగా పోతే అవి మనల్ని ఏమనదు, దయచేసి ఇక్కడ మనం భయపడద్దు అనుడితోటే నిదానంగా వెళ్ళినాం సార్. అది మమ్మల్ని ఏమనలేదు. అదే సార్, ఏదైనా కూడా మనము పాము పొద్దున లేస్తుంది సార్, అందరికంటే ముందు లేచి సూర్య భగవాన్ని మొక్కుకుంటది. నన్ను ఏ నరుని కంట పడకుండా చూడు అని చెప్పి పొద్దున్నే సూర్య భగవానికి మొక్కుకుంటది సార్. పాము లేచి అది కుట్టాలని కుట్టదు సార్. అది అనుకోకుండా దాని మీద, ఇప్పుడు ఈ మనిషి కూడా చూడకుండానే కాలేస్తేనే ఆ పాము అనేది కాటేయడం జరుగుతుంది. ఈ పాము కూడా నా మీద కావాలని తొక్కిండని చెప్పి పాము కాటేయడం జరుగుతుంది సార్. పాముకు మనిషికి తేడా అనేది అట్లనే సార్. అంతే. అదే సో అదేంటంటే పబ్లిక్ అనేది ఏంటంటే సహజ లక్షణం. అది కొంతమంది నిన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది వాళ్ళకి అది తెలిసింది అదే, నేను రెచ్చగొట్టాలని కాదు. కొంతమంది ఏమో వాళ్ళకి తెలిసింది అంటే నువ్వు ఏదైతే చేస్తున్నావో దాని గురించి వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఇది కరెక్ట్ కాదు అని తెలిసింది, అందుకే వాళ్ళు కాదు అంటారు. కొంతమందికి ఏంటంటే సో ఇది మనము కావాలని దీన్ని మనం నెగిటివ్ చేయాలని చేస్తారు. కొంతమంది పీవీసీ మెటల్ నెగిటివ్ చేయాలని చేస్తారు. కొంతమంది ఈ వ్యక్తి ఇది చేస్తున్నాడు, ఇతనికి చెప్పాలి, లేకపోతే తనలో ఏదో స్వార్థం ఉంటుంది. ఏం స్వార్థం ఉంటుంది మరి, తను ఏదైనా సిస్టమ్ చేస్తుండేమో, సో నిన్ను అందులోకి తీసుకెళ్లాలన్న ఒకటి ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఒక్కొక్కరిలో ఇన్ని దాగి ఉంటాయన్నమాట. అతని కారణం ఏంటంటే అతనికి నిజంగానే, లేదంటే అతను ఇందులో మోసపోయి ఉంటాడు. అంటే ఇప్పుడు సపోజ్ అతను ఎగ్జాంపుల్ 13 ఉన్నప్పుడు కొనుక్కొని ఉంటాడు. మేబీ తర్వాత దీన్ని పట్టించుకొని ఉండడు. అది $2 ఇంకా $1 ఇంకా చూసుంటారు. సో తన మనీ ఏమైంది అంటే ఎవరు దానికి జవాబుదారీ లేరు, అలాంటి వాళ్ళే ఉంటారు. లేకపోతే పర్లవెన్లో ఉన్నప్పుడు కార్డ్స్ కొట్టుంటాడు, తానేసి కొట్టుంటాడు ఎన్నో ఆశలతో, లేదా డబ్బులు లేక ఎక్కడి నుంచి రెంట్ తీసుకొచ్చి చేసి ఉంటాడు ఆ కార్డ్స్, లేదా అమెథిస్ట్ లేదా ఆనిక్స్. సో అలాంటి వాళ్ళవి కూడా ఉంటారు. అంటే ఇక్కడ మీతో ఎవరు అన్నారు మనకు తెలీదు. ఎగ్జాంపుల్ అంటే ఇంతమంది ఉంటారనమాట. వాళ్ళని కూడా మనము అందరిని తప్పుపట్టరాదు అనమాట. సో ఇది ఇలా ఇతను ఎందుకు అంటున్నాడు అనేది మనం కూడా కొన్ని కోణాల్లో చూడాలా. అప్పుడు మనకు అర్థమవుతుంది ఇతను రెచ్చగొట్టడానికి అంటుంటే అతను వదిలేసేయాలి. అంతే. నిన్ను రెచ్చగొట్టడానికి వచ్చిన వ్యక్తి నువ్వేమనకూడదు. సపోజ్ అతను బాధల్లో ఉండి, లేకపోతే సంథింగ్ అతనికి హ్యాపెన్ జరిగింది పీవీసీ మెటల్ అంటే మాత్రం మనం అతనికి కొద్దిగా తెలియజేయడానికి ప్రయత్నం చేయాలి, చెప్పడానికి ప్రయత్నం చేయాలి, ఏమంది అని చెప్పేసి డిస్కస్ చేయాలి. అంతేగాని ఇట్లా ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే ఉందో కావాలని రెచ్చగొట్టే వ్యక్తితో మాత్రం మనం డిస్కస్ చేయకూడదు. బట్ ఇక్కడ ఇందాక చెప్పిన 4-5 విషయాలు, ఏది తను పీవీసీలో మోసపోయింది కావచ్చు, లేకపోతే లాస్ట్ మూమెంట్లో కొని ఉంటాడు, లేకపోతే తనకి ఎవరో మరి నీకు ఆనెక్స్ చేస్తాను, కార్డ్ చేస్తానని చెప్పేసి మరి మోసం చేస్తారు. మోసం చేసే పబ్లిక్ కూడా ఉంది. అలాంటి వాళ్ళైతే మాత్రం వాళ్ళకి మనం సర్ది చెప్పాలి. అంతేగాని ఈ రెచ్చగొట్టే వాళ్ళతో మనం మాట్లాడకూడదు. రెచ్చగొట్టే వాళ్ళతో సరే ఇక నేను చేశాను, ఏం చేయాలని చెప్పేసి ఎలా ఊరుకోవాలా.
అంతే తప్ప వాళ్ళతో మనం ఎక్కువ డిస్కస్ చేయకూడదు, రెచ్చగొట్టే వాళ్ళతో, లేకపోతే చెబితే మన వినని వాళ్ళతో. మన టైం వేస్ట్ చేస్తారు అక్కడ. మన టైం మన వేస్ట్ టైం చేస్తాం. నేను అదే వేస్ట్ చెప్తున్నా. మన టైం వేస్ట్, రైట్. మన మైండ్ కూడా ఖరాబ్ అవుతుంది సార్. వాదనకు వాదన ఏంటంటే ఎక్కువ వాదన అయిపోతుంది. అట్లా అన్నట్టు. అందుకని చెప్పేసి సైలెంట్ అలాంటి గా వాళ్ళతో వాదన చేయకూడదు. బట్ అతను ఎందుకు ఇప్పుడు అంటున్నాడు అనేది కొద్దిగా మనం గ్రహించాలి. వాళ్ళ వేళనే చెప్పాలి సార్, అన్న నువ్వు చెప్పింది కరెక్టే, ఇది వేస్ట్ అన్న అని చెప్పేసి రావాలి. నా వాదన అయితే సార్, ఆయన అన్నదానికి అప్పుడు ఆయన అన్నట్టుగా ఆయన మనసు సాటిస్ఫాక్షన్ కావాలంటే అప్పుడు ఆ క్షణం మనం తగ్గాలి సార్. ఎక్కడ నెగ్గాలో కాదు సార్, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళే రియల్ గా వాళ్ళు గెలుస్తారు సార్. ఏం చేద్దాం సార్ మరి, అక్కడ మన వాదన నెగ్గదు సార్, మన వాదన నెగ్గదు, మరి ఏం చేద్దాం? సరే ఓకే సార్, నువ్వు అన్నదే కరెక్ట్ అని అనుకోవాలి, పక్కా జరిగింది. అది ఇలాంటివి మనం నేర్చుకున్నప్పుడు నువ్వు బిజినెస్ లో ముందుకెళ్ళగలుగుతావు. సక్సెస్ అవుతారు సార్. ఒక్కోసారి వాళ్ళ అన్నది ఎందుకు అని కూడా ఆలోచించాలి. వాళ్ళ అన్నది కూడా ఎందుకు నిజంగా మరి నా గురించి కూడా చెప్తుండేమో అన్న కోణంలో కూడా ఒక్కసారి చూడాలా. అన్ని అట్లా కాదు, అందరూ కూడా నీకు రాంగ్ చెప్పడానికి ప్రయత్నం చేయరు, కొంతమంది కరెక్ట్ చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తారు. సో ఆ విధంగా అందుకని ఎప్పుడైనా కూడా అందరూ ఒకే కోణంలో ఉండరు, అన్ని ఒకే కోణంలో ఆలోచించకూడదు. రాజేష్ సార్ అంటారు సార్. సార్ వెల్కమ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నాదొక చిన్న గుడ్ ఈవినింగ్ సార్ కరుణాకర్ సార్. నాదొక చిన్న సందేహం కాదు, డౌట్ అడుగుతున్నా మీ ద్వారా. ఇది మన కమ్యూనిటీలో ఒక అవేర్నెస్ రావాలని నేను ఇవాళ అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. రాజేష్ సార్ మీ ద్వారా ఇది కావాలి, లేకపోతే ఎవరైనా రియాక్ట్ అవ్వండి, అభిప్రాయ సేకరణ చేద్దాం సార్. ఈ హాఫ్ అన్ అవర్ మనం యూజ్ చేసుకుందాం. ఎలా అంటే, సిస్టమ్ నన్ను మోసం చేసింది, సిస్టమ్ ద్వారా నేను ఇంత మోసపోయాను, ఈ విధంగా నన్ను ఏ రకంగా నిన్ను మోసం చేసింది అన్నది. చాలా మంది సిస్టమ్ ద్వారా నేను మోసపోయానన్న ఫీలింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఇచ్చేటువంటి ఒక సందేశంగా ఇప్పుడు డిస్కషన్ పెట్టుకుంటే బాగుంటుందని నా ఆలోచన. మీరు ఎవరైనా దయచేసి రియాక్ట్ అవ్వండి. రాజేష్ సార్ గారు మాట్లాడతారు, తర్వాత సార్ తోటి రియాక్ట్ అవుదాం, డిస్కషన్ పెట్టుకుందాం. లాంచింగ్ దశ నుంచి నువ్వు ఎలా మోసపోయావు అని తెలియాలి. ఫస్ట్ పాయింట్ అది మీరు మాట్లాడితే బాగుంటుంది నా ఆలోచన. థ్యాంక్ యూ. షేర్ చేసుకునే పర్లేదు, మంచిదే కదా. ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటుంది. నిజమే కదా. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ కొన్ని ఇట్లా కూడా జరిగినాయి సార్. ఎందుకంటే నేను సార్ చెప్పిన దాని మీద మీరు ఎవరైతే మాట్లాడాలనుకుంటారో వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. అంతలోపు నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతాను అనమాట. అవును, కరెక్ట్. ఎందుకంటే కొంతమందికి ఏమైంది అంటే సార్, అప్పట్లో మేము విన్నాము, అది పార్లమెంట్లో ఉన్నప్పుడు క్వార్ట్జ్ ర్యాంక్ కొడతా అని కొంతమంది డబ్బులు తీసుకొని క్వార్ట్జ్ ర్యాంక్ చేయకపోవడం, తర్వాత ఆనెక్స్ ర్యాంక్ కొడదని చెప్పి ఆనెక్స్ చేయకపోవడము కూడా జరిగింది. కొంతమంది రీసెంట్లీ మొన్న ఈ మధ్యన విన్నాను ఒక 2-3 విషయాలు. ఏంటంటే కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళ వర్క్ వాళ్ళ జాబ్లో, లేకపోతే వాళ్ళ జాబ్ అనుకోవచ్చు, వాళ్ళ సెల్ఫ్ వర్క్ అనుకోవచ్చు. సెల్ఫ్ వర్క్ అంటే వాళ్ళ ఓన్ బిజినెస్, సొంత బిజినెస్, ట్రేడింగ్ బిజినెస్. ట్రేడింగ్ అంటే క్రిప్టో ట్రేడింగ్ కదా సార్. సో కొన్ని వాళ్ళకి అంటే జనరల్ స్టోర్లు కావచ్చు, లేకపోతే ఇంకోటి వాట్ ఎవర్ బిజినెస్, అలా అందులో బిజీగా ఉండి నాలాంటి వ్యక్తి, ఇక మనం వేరే పేరు తీసుకోకూడదు, నాలాంటి వ్యక్తి సార్ ఇది చాలా బాగుంది ఒకటి అని చెప్పి అంటే కనుక ఓకే అని చెప్పేసి, చలో ఎంత పెట్టుకుంటారు సార్, ఎంత పెట్టుకుంటే బాగుంటుంది అంటే 1 lakh పెట్టుకోండి. ఓకే, ఎందుకంటే ఇతను గట్టిపాటే కనుక 1 lakh పెట్టుకుంటే బాగుంటుంది సార్ అని చెప్పాడు అనుకోండి, ఎగ్జాంపుల్. తను నచ్చి 1 lakh పెట్టాడు. బట్ ఈ 1 lakh పెట్టిన తర్వాత ఎవరైతే లీడర్ చేశాడో అతను చేశాడా లేదా అనేది మరి డబ్బులు ఇచ్చిన వ్యక్తి తెలుసుకోవాలి. లెక్క ప్రకారం డబ్బులు ఇచ్చిన తెలుసుకోవాలా లేదా, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో చేసిన వ్యక్తి, అతను ఇది అయిపోయింది మరి ఓకే రెడీ అయింది అని ఇతనన్నా చెప్పాలా, మరి మీరు ఒకసారి ఓపెన్ చేసుకుని చూసుకోండి అని, లేకపోతే అని అనాలి లెక్క ప్రకారం. బట్ ఇతను అడగలేదు. ఏది 1,00,000 రూపాయలు ఇచ్చిన వ్యక్తి ఏమో, అలా 1,00,000 రూపాయలు ఇచ్చిన వ్యక్తికి ఒక యూజర్ ఐడి ఉంటుంది, దానికి పాస్వర్డ్ ఉంటుంది, దానికి వ్యాలెట్ ఉంటుంది అన్న విషయం కూడా తెలుసు. బట్ ఇక్కడ ఎదుటి వ్యక్తి తప్పు. ఎవరిది 1,00,000 రూపాయలు ఇచ్చిన వ్యక్తి తప్పు కాదు, బట్ ఆ టైంలో ఎవరి తప్పు అంటే, బట్ ఏంటంటే ఇక్కడ ఏమైంది అంటే, మేబీ తనకి ఏది తెలియదు అన్న విషయము ఈ అప్లైనర్కు తెలిసేమో. ఇతను అడిగాడు,
అతనికి ఏం తెలియదు అని ముందుగానే గ్రహించి ఉంటాడేమో అని నేను అనుకుంటున్నాను మేబీ. సో ఏది ఏమైందంటే ఆ 1,00,000 రూపాయలు పెట్టిన వ్యక్తికి సరే 1,00,000 రూపాయలు కాదు అది కూడా చేశారు కదా సార్, ఇంకొకటి కూడా వచ్చింది, ఇంకోటి కూడా బాగుంది అని సంథింగ్ చెప్పాడు. మళ్ళీ ఒక 1,00,000 రూపాయలు పెట్టాడు. అట్లా నిజంగా చెప్పాలంటే ఒక 3 to 5 lakh వరకు కూడా అతన్ని నమ్మి చేయడం జరిగింది. అయితే తర్వాత ఇతను కొంచెం బిజినెస్ డిలే అయింది. ఏది 1,00,000 ఈ పెట్టిన వ్యక్తి, అప్లైన్ కాదు చేసుకున్న వ్యక్తి, కొద్దిగా అతనికి బిజినెస్ డిలే అయింది. అనుకోకుండా ఇంకొక అతని బిజినెస్ డిలే అయినప్పుడు అతనికి టైం దొరుకుతుంది, అంటే వేరేతో మాట్లాడడానికి కలవడానికి. అలా టైం దొరికే సమయంలో సో అండ్ సో మాటలు వచ్చినప్పుడు ఏమైంది సార్, మరి అవును నేను కూడా చేశాను ఇది, మరి దీనికి మరి ఎంత వచ్చింది చూసుకున్నావా మరి అంటే నాకు తెలియదు సార్, అది అతనే ఇలాంటిది ఏమి ఉండదు అనుకుంటా దానికంటే, నేను ఉంటుంది సార్ అతను అడిగి చూడండి సంథింగ్. సో అప్పటికి ఏమైంది, చేయి దాడిపోయింది 5,00,000 రూపాయలు 10,00,000 రూపాయలు. ఏమైంది, అతను అడిగితే సార్ అది చేసాం సార్, కానీ ఇక సంథింగ్ ఏదో చెప్పింది అనుకోండి. అలా చేస్తే దాని అర్థం ఏంటి, ఏమన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని పీబీసీలనే చేశాడు అనుకోండి, బట్ 1,00,000 రూపాయలు కనెక్షన్ పెట్టిన వ్యక్తికి మైండ్ సెట్ ఏముంటుంది సార్, ఎవరు మోసం చేశారు చెప్పండి ఒకసారి, సిస్టమ్ మోసం చేసింది. అంటే పర్లమెంట్ అని చెప్పి చెప్పాడు కదా, మీది పర్లమెంట్ డబ్బులు పెట్టామని చెప్పాడు కదా, పర్లమెంట్ డబ్బులు పెట్టాను సార్, అది పెట్టింది కరెక్టే, కానీ ఎందుకంటే అది ఇప్పుడు బంద్ అయింది సార్, ఇట్లా వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది, దానివల్ల ఇప్పుడు ఇది మనకు ఏమీ లేదు అన్నాడు. అంటే ఆ వ్యక్తి ఏమనుకోవాలా, పర్లమెంట్ నన్ను మోసం చేసింది అనుకుంటాడా అనుకోడా, తప్పు ఎవరిదైనా ఇక్కడ. బట్ డబ్బులు అయితే అతనికి పోయినాయి కదా, పోయినాయంటే ఇలా పోయిన తర్వాత విషయం, ఇతను చెప్పకపోవడం తప్పు, అతను అడగకపోవడం తప్పు, ఇవన్నీ మనకు అర్థం ఇవన్నిటిలో. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని మైండ్ సెట్ ఏముంటుంది, పర్లమెంట్ నన్ను మోసం చేసింది, తన పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ 100%. సో రేపు పొద్దున నలుగురికి ఏమని చెప్తాడు, ఖచ్చితంగా నన్ను పర్లమెంట్ మోసం చేసింది. ఇప్పుడు చెప్పండి, ఇలాంటివి కాకుండా మీరు మోసపోయానన్న అవి ఏదైనా ఉంటే కనుక, ఇప్పుడు మరి చంద్రశేఖర్ సార్ అన్నట్టుగా ఇలాంటివి కాకుండా ఏదైనా ఉంటే షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇది అతన్ని పర్లవేను. ఇంకొక విషయం కూడా, పీవీసీ మెడలకు వచ్చిన తర్వాత కూడా వ్యాలెట్ ని క్రియేట్ చేయించుకొని, వ్యాలెట్ క్రియేట్ చేసి ఆ 12 hours వాళ్ళ దగ్గర ఉంటాయి కనుక మనం విన్నాం. సో పీవీసీ మెటాల్లో రేటు మంచిగా ఉన్న సమయంలో కాల్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటివి కాకుండా ఇంకేదైనా మీకు సిస్టమ్ మోసం చేసింది అని ఉంటే కనుక మీరు అడగచ్చు, మీరు షేర్ చేసుకోండి సార్ చెప్పినట్టుగా. షేర్ చేసుకుని we will discuss with them. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. హలో, నమస్తే సార్ వినపడుతుందా? క్లియర్. చంద్రశేఖర్ సార్ మాట్లాడండి సార్. ఓకే సార్, ఇప్పుడు మోసం చేసిందా అనే మాట మీరు అడగమన్నారు. అవును సార్, అదే మన చంద్రశేఖర్ సార్కి ఏదో డౌట్ వచ్చిందంట. ఇప్పుడు ఓకే సార్, అదే మాట్లాడుకుందాం, మాకు అవగాహన పెరుగుతుందిగా. మేము అనుకోవటం తప్ప లేక మోసం చేసింది నిజమా అనేది కూడా ఒక ఆలోచన ఖాయమవుద్దిగా. కరెక్ట్ సార్. రైట్. ఇప్పుడు 6 నెలల పాటు మెటావర్స్ అని చెప్పని ఆపి 6 నెలల పాటు మనకి ఇన్ఫర్మేషన్ లేకుండా డీపీలతో వచ్చే అమౌంట్ ని మనం కలపకుండా తను తీసేసుకుంది కదా, అది కరెక్టా సార్? కరెక్ట్ కాదు. అవును, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా లేదా మనకి? ఇవ్వాలి. ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా 3 సార్లు ఎక్స్టెన్షన్ చేసింది. అవును, అలా చేయకూడదు కదా. అలా చేయకూడదు. అలా చేసే అవకాశం ఇప్పుడు ఉన్నప్పుడు మనకి డీపీలతో ఉన్న అకౌంట్లు ఫస్ట్ లో అందరికి 6.5 పెట్టే అవకాశం లేదు. దాని మీద అవగాహన కలిగిన తర్వాత 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఇస్తే వచ్చే నష్టం ఏంటి? అవి డబ్బులు పెట్టి కొన్నాయిగా 75 రూపాయలు పెట్టి. అది మోసం కాదా? మన వాటిలో 20% అట్లా లెస్ చేసింది, అది మోసం కాదా? అవును కదా. మొదట్లో విత్డ్రా ఇచ్చినప్పుడు తర్వాత మాత్రం ఎందుకు విత్డ్రా ఇవ్వకూడదు? అంతే కదా. మొదట్లో డీపీల నుంచి టోకన్ ఇది పీవీసీ మెటాల్ కన్వర్షన్ ఇచ్చినప్పుడు ఇంటర్నల్ గా, ఇప్పుడు ఎందుకు ఇవ్వకూడదు? ఫెచ్ రేట్ లోనేమో కన్వర్షన్ ఇచ్చి ఇప్పుడు తక్కువ రేట్ ఉన్నప్పుడు కన్వర్షన్ ఇవ్వకపోవడం మోసం కదా? అంతే కదా. ఇప్పుడు నాకు ఇష్టం, నేను పీవీసీ మెటాల్ మార్చుకున్నాను,
ఇవాళ కూడా మార్చుకోవాలనుకుంటున్నాను, నాకు ఎందుకు అవకాశం ఉండకూడదు లోపల? అంతే బయటికి కదా. కూడా కాదు, లోపల అవునవును, ఇవ్వాలి కదా. అప్పుడు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు ఉండదు ఫెసిలిటీ? అంతే కదా. బిడ్డ పుట్టిన తర్వాత సంవత్సరం ఎదుగుతాడే కానీ సంవత్సరం తగ్గడుగా. ఇప్పుడు కొత్తని తేవాలంటే మనకే తృప్తి లేకపోతే కమ్యూనిటీ ఎలా పెరుగుద్ది సార్? తను నడవాల్సిన నడక అదా? పక్క కంపెనీ వాళ్ళు ఇట్రా అని పిలుస్తున్నారంటే నీ నడక వైనంగా ఉంటే వాణ్ణి మనం పిలవము. ఇక్కడున్న హేమాహేమీలు ఐరావతాలు లాంటి వాళ్ళు పక్క వాటిలోకి వెళ్ళి పని చేసుకుంటున్నారు. దానికి ముందు వాళ్ళు ఇక్కడ ఎంత పని చేస్తే 80 లక్షల కమ్యూనిటీ వచ్చింది. వాళ్ళందరినీ పోగొట్టుకునే విధంగానా కంపెనీ నడిచేది? వాళ్ళందరినీ నిలబెట్టుకొని ఇంకా పెంచుకునే విధంగానా కంపెనీ నడిచేది? ఈ పెరల అకౌంట్లు, కొర్రల అకౌంట్లు, ఆనెక్స్ అకౌంట్ల వల్ల 6.5 గట్టి ఏం ఉపయోగం జరిగింది? ఏం ఉపయోగం జరగల. 1000 మెటాలతోటి విత్డ్రా అయింది సార్, ఎక్కడికక్కడ విత్డ్రా ఇచ్చేయాలా? అదిగాక ఒక 10,000కి ఒక అకౌంట్ ట్రాన్స్ఫర్ కానీ ఇచ్చినట్టయితే చిన్న చిన్న అకౌంట్లన్నీ 10,000కి ట్రాన్స్ఫర్ పెడితే అన్ని బలమైన అకౌంట్లు ఉండేవి, అకౌంట్లలో కంటిన్యూటీ ఉండేది. 80 లక్షల మందిలో 2 లక్షల అకౌంట్లు ఓపెన్ అయినాయి అంటే దాదాపు 70 లక్షల అకౌంట్లు పెరలు, కొర్రలు, ఆనెక్స్లు నిలబడిపోయినాయా? ఎందుకు ఇవ్వకూడదు? ఇన్నిసార్లు నీకు అవసరమైతే 3 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చావు, అప్పుడు ఎందుకు ఇవ్వకూడదు? ఇస్తే అవన్నీ 10,000 ఒక అకౌంట్కి ట్రాన్స్ఫర్ ఇచ్చావు అనుకో, చిన్న చిన్న అకౌంట్ వల్ల ఉపయోగం లేదుగా. అవన్నీ కన్వర్షన్ చేసుకుంటాం ఒక అకౌంట్కి టీమ్ అందరి. ఒక్క 10,000 ఒక అకౌంట్లో 10,000 డీపీలు వచ్చినాయి అంటే ఆ అకౌంట్లో రన్నింగ్ బలంగా ఉంటది. 20, 30, $60 ఏం ఉపయోగం? అట్లా ఇక్కడ క్వశ్చన్ వచ్చింది నాకు. ఇప్పుడు అతనికి అవసరం అని చెప్పేసి 3 సార్లు అవకాశం ఇచ్చాడా ఏంటి? దీని అర్థం ఏంటి? ఒకసారి అంతే, 3 సార్లు అవకాశం ఎందుకు ఇవ్వాలా? అదే నేను అనేది నేను అడిగిన సమాధానం చెప్పండి సార్. మీరు ఒక మాట 3 సార్లు అవకాశం ఎవరు అడిగితే ఇచ్చాడు? నా మాట వినండి, నా మాట పూర్తి మాట్లాడాలి. వినండి. ఓకే చెప్పండి సార్. నీకు అవసరమైతే 3 సార్లు ఇచ్చావు అన్నావు, అతనికి ఏం అవసరం పడింది? నీకు అవసరమైతే 3 సార్లు అవకాశం ఇచ్చావు అన్నావు, ఆ వానికి సిస్టానికి ఏం అవసరం పడింది? అదొకటి నా క్లారిటీ అంతే. అయితే ఎందుకు ఇచ్చాడు ఎక్స్టెన్షన్ 3 సార్లు చెప్పండి? మన కోసం ఇచ్చాడా? ఏమన్నాను సార్, నేను ఏమన్నా మీకు అర్థం కాలే? అర్థం కాలేదా? చెప్పండి అర్థం కాబట్టి వివరం చెప్పండి. 3 సార్లు అవకాశం ఇచ్చావు, నీకు అవసరమైతే 3 సార్లు అవకాశం ఇచ్చావు కదా, మీరు సిస్టాన్ని అన్నారు. ఎందుకు అన్నారు? వాడికి ఏం అవసరం పడింది నేను అడుగుతున్నాను. మీకేం అర్థమైందని దాంట్లో? ఎందుకంటే వాడికి అవసరం పడిందని చెప్పేసి మీకు ఎలా అనిపించిందని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అవును, కరెక్టే. అయితే ఎవరు అడిగితే ఇచ్చాడు వాడు చెప్పండి? 3 సార్లు ఎందుకు ఇవ్వాలా? మీరు మాట్లాడండి. మీ దగ్గర లేదు సమాధానం. మీ దగ్గర సమాధానం లేదు. నేను ఏమన్నా మీ దగ్గర లేదు సమాధానం. మీ దగ్గర లేదు సమాధానం లేదనే చెబుతున్నాను. నేను రెండో మాట చెప్పటలా, లేదనే చెప్తాను. కానీ ఇప్పుడు మీరు చెప్పండి దాని సమాధానం. నేను చెప్తాను. ఓకే నేను చెప్తాను సార్. నేను రోజు చెప్తాను, నేను ఎప్పటికీ చెప్తాను. ఆ తర్వాత ఇంకోటి జరిగింది. మనం డీపీలో ట్రాన్స్ఫర్ పెట్టేటప్పుడు ఎవరో ఒకళ్ళు పాత అకౌంట్లకి ట్రాన్స్ఫర్ పెట్టినప్పుడు అది వాట్సాప్ లో వచ్చినాయి, అందరం దాంట్లో ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాం. ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే ఓకే చేస్తే ఏమైంది? ఏమి డూప్లికేట్ డబ్బులు కాదేం కాదుగా, వాడి దగ్గర కొన్న డీపీలే కదా. వాటిని పోయినంత వరకు వాటిని అనుమతించాలా లేదా? పోయేదానికి దారి ఏర్పరిచావు కాబట్టి అందరూ పంపించారు. పోయిన బట్టు అంతవరకు దాన్ని ఓకే చేయాలా? దాదాపు 10,000 డీపీలు 15,000 డీపీలు పోయినాయి అన్ని అకౌంట్లలోకి. నువ్వు పొయ్యే ఆప్షన్ నువ్వు ఇచ్చినప్పుడు పంపించినప్పుడు అంతవరకు ఓకే చేయాలా? నోటీస్ బోర్డులో పెట్టు, ఈ రోజు నుంచి పంపించవకండా అని చెప్పని. విత్డ్రాల్ టైము ఈ టైం ఓపెన్ చేస్తున్నాను, ఈ టైం క్లోజ్ చేస్తున్నాను. ఇచ్చేదే వారానికి ఒక టోకెన్ ఫార్మింగ్ నుంచి డీపీ $1. దానికి మళ్ళీ ఉదయాన్నే 5:30కి లేచి నిద్ర చెడగొట్టుకొని కూర్చోవాలా? 24 అవర్స్ ఇస్తే ఎవరికి కావాలన్నా ఒకసారిగా ఏడిచేది. ఆ కన్నింటి కూడా లేకపోయా మనకి. ఎవరికి వీలు ఉన్న టైంలో వాడు చేసుకుంటాడు. అది కూడా వారానికి 4 రోజులకు ఒకటో. దానికి కూడా ఉదయం 5:30కి లేచి నిద్ర చెడగొట్టుకొని చేసుకోవాలా? ఇవన్నీ సీట్ పార్ట్నర్స్ అని మన కిరీటం పెట్టి మనకు ఒరగ తీసింది ఏం సార్? మన ద్వారా ఇంకో 10 మంది పెరగాల కానీ మనమే 10 మంది ఒకళ్ళం అవుతున్నాం. అది ఎంతవరకు ధర్మం? ఎంతవరకు ఆలోచిస్తున్నారు? మనకు తప్పనిపించింది కంపెనీకి తప్ప ఎందుకు అనిపించడం లేదు?
ఇప్పుడు మీరు మాకు మొదలు, కంపెనీకి ఎవరో ఒకళ్ళు మొదలు ఉంటారుగా. వాళ్ళ తర్వాత వాళ్ళ జనరేషన్స్ అన్ని 80 లక్షల మంది అయ్యారు కదా. కంపెనీతో కరస్పాండింగ్ మన సమస్యలు వాళ్ళ ద్వారా ఎందుకు మనం తెలియజేసి ఆన్సర్ ఎందుకు తీసుకోకూడదు? కంపెనీ ఏమన్నా దొంగ లేకపోతే ఇంకోట? మనం అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వాలి కదా. మన సీడ్ పార్ట్నర్స్ అని మనకు కిరీటం పెట్టినే, పార్ట్నర్స్ అడిగినప్పుడు కనీసం రెస్పాన్స్ అవ్వాలిగా. పేరుకేనా పార్ట్నర్స్? పార్ట్నరు అంటే దాని వాల్యూ ఇంకా ఎక్కువ. కనీసం అడిగిన దానికి సమాధానం లేదు. పడుతున్న సమస్యలకు సమాధానం లేదు. చెప్పండి సార్ మీరు. ఇంకా ఇవన్నీ కంపెనీ మనల్ని చేసిన మోసం కాదా? సరే, కానీ ఒక్కటి కూడా లాభం చెప్పలేరు కదా సార్. ఒక్కటి కూడా లాభం చెప్పలేరు. ఓకే, ఇవన్నీ మోసాలు. ఒక్కటి కూడా లాభం ఏం చెప్పాలి సార్? జేబులోకి వస్తే లాభం, అంతేనా? దాంట్లో ఉంటే మనకేం లాభం సార్? జేబులోకి వస్తే లాభం. ఎమోషన్ అవుతున్నారు. ఎమోషన్ అవ్వద్దని సార్, డిస్కషన్ చేసుకుంటాం. ఎమోషన్ ఏం కాదులే సార్, మీరు బాధ, నాకు కడుపులో అర్థమవుతుంది. బాధ సార్. ఓకే బాధ సార్, అది ఎమోషన్ కాదు, బాధ. అది మీరు మనం ఏ ఉద్దేశంతో వచ్చాము, ఇంకా కమ్యూనిటీని తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే వచ్చాం, కానీ నిలబడిపోవాలని మనమే 10 మంది ఒకళ్ళం అవ్వాలని రాలేదు సార్. కనీసం 2 ఏళ్ల నుంచి ఒక్క కరెక్షన్ కూడా జరగటం లేదు. ఇక్కడ మీరు ఎట్లుంటుందంటే, ఇంక రాజేష్ సార్ ఏదో పీవీసీ మెటా సిస్టమ్ పెట్టినట్లు ఆయన మాట్లాడినట్టు అనిపిస్తుంది. సో సిస్టమ్ లో ఉన్న నేనేమి రాజేష్ గారు దానికి ఓనరు, మీరే జవాబుదారు, నేనేం అడగటం లేదు సార్. మీరు కంపెనీ System లో మోసం ఉన్న- చేయలేదన్నందుకు నాకున్న అనుభవం నేను చెప్పాను సార్. దానికి మీరు అవకాశం ఉంటే ఆన్సర్ ఇవ్వండి, లేదంటే వదిలేస్తాను. అంతేగాని మీరేం బాధ్యత అంటలేదు, మీరేమి బాధ్యత అంటలేదు. చంద్రశేఖర్ సార్, ఇప్పుడు కొద్దిగా సార్ అంతే కొద్దిగా ఎమోషన్ అవుతారు, నో ప్రాబ్లం. అని ఇప్పుడు ఇందాక మనము కర్ణాకర్ సార్ మాట్లాడినప్పుడు, సార్ ఒక్కొక్కరు ఇలా అంటున్నారు అలా అంటారు అన్నప్పుడు మనం ఏం మాట్లాడుకున్నామంటే, కొంతమందికి పీవీసీ మెటా అనేది మోసం చేసింది అంటే, ఇందాక నేను 2-3 విషయాలు చెప్పాను, అలా ఉండొచ్చు. అంటే అలాంటి వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఏమో సిస్టమ్ లో $13 కొన్నారు. ఇప్పుడు ఈసారి ఏంటంటే ఇది పాయింట్ ఆఫ్ వ్యూ అన్నమాట. అట్లా ఇంకొక రకంగా ఉంటది. సో సార్ ఇది చెప్పారు, అదే అడిగింది. ఇంకెవరైనా ఉంటే కూడా నంది తీసుకోండి. శ్రీనివాస్ గారిది ఒక వర్షన్ మనం విన్నాం సార్. ఇప్పుడు రైట్. ఇంకెవరైనా వర్షన్ మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు చెప్తే తెలుసు. సిస్టమ్ ఇవన్నీ సిస్టమ్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు గంధి శ్రీనివాస్ గారు చెప్పింది కూడా అన్ని పాయింట్లు కూడా ఎగ్జాక్ట్లీ పాయింట్. ఎందుకంటే ఇంటిమేషన్ లేకుండా చేయడం అనేది కూడా సిస్టమ్ యొక్క డ్రాబ్యాకే కదా. ఇవన్నీ మనం సిస్టమ్ దగ్గరికి వెళ్తే సమాధానం చెప్పొద్దు సార్. సమాధానం చెప్పొద్దు. సమాధానం మీరు ఎవరికి మనము సాటిస్ఫాక్షన్ చేయలేం, కానీ ఆగండి, ఇంకా తీసుకోండి. ఓకే. ఎవరైనా మాట్లాడవాలంటే తీసుకోండి. రండి సార్ ఇంకా 1 or 2 persons రండి, జాయిన్ అవ్వండి సార్ డిస్కషన్ లో. మీ మనసులో అనిపించింది డైరెక్ట్ గా చెప్పండి సార్. కాశీ వెంకటేశ్వర సార్, వెల్కమ్. నమస్తే సార్. అద్భుతంగా నడుస్తుంది సార్ సెషన్. కొంచెం హాట్ గానే నడుస్తుంది, కానీ మంచిగా నడుస్తుంది సార్. సార్ చెప్పింది కూడా 100% కరెక్టే, మన శ్రీనివాస్ గారిది. అయితే సిస్టమ్ ఏం చేస్తుందంటే సార్, ఫస్ట్ నుంచి కూడా మనకి పెరలైన్లో ఉన్నప్పుడు మనకి కాశీ వెంకటేశ్వర సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు కాశీ వెంకటేశ్వర ఒక్క నిమిషం. ఇప్పుడు మన గంధి శ్రీనివాస్ సార్ మాట్లాడిన దాని మీదకెళ్ళి మీరు మాట్లాడొద్దు. మీకు పర్సనల్ గా ఏంటి గంధి శ్రీనివాస్ మాట్లాడింది కరెక్ట్ అంటే నేను ఒప్పుకోను. అట్లా అని చెప్పి తప్పు మాట్లాడినంటే కూడా నేను తప్పు మాట్లాడని చెప్పి నేను అను. సో అందులో 2 ఉన్నాయన్నమాట. 50-50 ఉంది. అది 50-50. కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మాట్లాడండి. మీకు ఎలా మోసపూరితం అనిపించింది, ఇది మాట్లాడండి సార్. రైట్ సార్. మనం పెరలైన్ లో ఉన్నప్పుడు మనం ఒక జాయినింగ్ పెడుతున్నామంటే, ఒక జాయినింగ్ పెట్టినప్పుడు మన ఓటీపీలు రావడం కానీ సిస్టమ్ మనకు దగ్గరగా ఉన్నట్టుండేది సార్. ఎందుకంటే ఓటీపీలు రావటం, మనం దాన్ని జాయిన్ చేసుకోవటం, అట్లా చేసుకున్నప్పుడు పెరలైన్లో మనకి సిస్టమ్ ఒక అందుబాటులో ఉండేది అన్నట్టు విషయం బాగుండేది సార్. కానీ ఒక పీవీసీ మెటాలోకి వచ్చేళ్ళకి సిస్టమ్ ఎంతో దూరంగా వెళ్ళిపోయినట్టుగా ఉంది సార్. ఎందుకంటే ఒక కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది లేకపోవటం, అంటే కస్టమర్ కేర్ కావచ్చు, మనం ఏదైనా మెయిల్ పెట్టినా దానికి రిప్లై ఇవ్వకపోవచ్చు. మెయిన్ కావాల్సింది అదే కదా సార్. మనకు కావాల్సింది సిస్టమ్ మనకు అనుసంధానంగా ఉండాలి సార్. అనుసంధానంగా లేకపోవడం వల్ల ఈ నెగిటివ్ అనేది రావటం అనేది ప్రధాన కారణం. ఏంటంటే ఇప్పుడు నెగిటివ్గా ప్రతి ఒక్కరు మనం మాట్లాడుతున్నామంటే సిస్టమ్ సైడ్ నుంచి ఎటువంటి జవాబుదారీతనం అనేది లేదు సార్. జవాబుదారీతనం అనేది లేకపోవటం వల్ల కస్టమర్ సంబంధించింది కానీ,
ఇప్పుడు ఫేస్బుక్ అకౌంట్ ఇచ్చాడు, దాంట్లో ఒక మెసేజ్ కంపెనీ నుంచి. ట్విట్టర్ అన్నారు, ట్విట్టర్లో లేదు. తర్వాత మన టెలిగ్రామ్ ఒకటి ఉందన్నారు మన కంపెనీ సైడ్ నుంచి. ఇన్ని వ్యవస్థలు ఉన్నా కూడా ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందినా కూడా, టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నప్పుడు సిస్టమ్ ఎందుకని మన కమ్యూనిటీతో టచ్లో ఉండట్లేదు, మనకెందుకు జవాబుదారం ఇవ్వట్లేదు, అదొకటి వల్ల దానివల్ల మనం ఎంతో నెగిటివ్గా మారటానికి అదే మెయిన్ కారణం సార్. ఇది ఏదైతే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు మొన్న నెలలోనే వచ్చినాయి, కానీ అంతకుముందు చాలా నెలల పాటు ఒక నోటిఫికేషన్ అనేది కూడా లేదు సార్. ఒక అప్డేట్ అనేది కూడా లేకపోవటం, సిస్టమ్ మీద నెగిటివ్ రావడానికి అదే ప్రధాన కారణం సార్. ఇలాంటివి సరి చేసుకోగలిగితే సిస్టమ్ అందరికీ దగ్గరగా ఉన్న ఫీలింగ్ రావాలంటే ముందు ఫస్ట్ చేయాల్సింది, సిస్టమ్ ఏం చేయాల్సిందంటే మనం ఏదైనా మెయిల్ పెట్టినప్పుడు దానికి ఏదో రెస్పాండ్ అవ్వటం కావచ్చు, మనకి ఏదన్నా సలహాలు సూచనలని ప్రతి దగ్గర కూడా, ప్రతి ఆఫీసులో కూడా సలహాలు సూచనలని ఒక బాక్స్ అనేది ఉంటుంది సార్. ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ చిన్న ఆఫీస్ అయినా పెద్ద ఆఫీస్ అయినా సలహాలు సూచనలని రాస్తారు. మనకు కూడా సలహా సూచనలు ఒక ఏదైతే మనకి అవకాశం ఉందో సలహాలు సూచనలు ఇచ్చే అవకాశాన్ని కూడా మనకు కల్పించాలి. ఎందుకంటే మన గ్రౌండ్ లెవెల్లో మనం ఉంటున్నాం కాబట్టి, గ్రౌండ్ లెవెల్లో సాధక బాధలు మనకే తెలిసింది, సిస్టమ్ దాకా వెళ్ళకపోవచ్చు. మనం ఒక సలహా సూచనలు ఇచ్చే అవకాశం మనకి ఇవ్వాలి సార్. అదొకటి, కమ్యూనికేషన్ అనేది రావాలి. అప్పుడే సిస్టమ్ ఇంకా మన కమ్యూనిటీని పెంచుకోవడానికి కానీ, ఏదైతే మన ఎవర్ గ్రీన్ లాగా మనం అంటే ఎప్పుడు కూడా మనం ఉండటానికి కూడా మనం ఎనీ టైం కూడా మనకి నిత్య కళ్యాణ ప్రస్తుతం అనే టైప్లో ఉండటానికి మన సిస్టమ్ ఎదగడానికి బాగుంటుంది సార్. మెయిన్ నాకు అవి రావాలనే నేను కోరుకుంటున్నాను సార్. కమ్యూనికేషన్ అనేది జరగాలి. ట్విట్టర్ కానీ, లేదా ఫేస్బుక్ కానీ, లేదా ఇది కానీ, టెలిగ్రామ్ ఒక మా గ్రూప్ కానీ, అట్లా కంపెనీ సైడ్ నుంచి రావాలి సార్, సిస్టమ్ సైడ్ నుంచి రావాలి. మన సలహాల సూచనలు కూడా మళ్ళీ పరిగణలో తీసుకోవాలి. అప్పుడే మనం ధైర్యంగా ఉండగలుగుతాం. అప్పుడు దాకా అభద్రతా భావంతోనే ఉంటున్నాం సార్. ఈరోజు పెట్టుబడి పెడుతున్నాం కానీ మన ఫోన్లో అసెట్ ఉంటే ఉపయోగం సార్, మన చేతికి రావాలి, అది మనకు ఉపయోగపడాలి. ఇప్పుడు ఇది అంతా ఎట్లా ఉంది, మనమే 100 సంవత్సరాలు బతికే రోజులు కాదు సార్. ఎప్పుడు ఎట్లా పోతున్నామో తెలియదు. అందుకని ఏంటంటే కావచ్చు మనకి ఇప్పుడు 2-3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మనకి బిట్ కాయిన్ అంటే స్టార్టింగ్ ఇది కాబట్టి దానికి ఎత్తుకోవడానికి టైం పట్టింది. అట్లా టెక్నాలజీ లేని రోజుల్లో అదే మొదట కాబట్టి మన తాత ఎప్పుడు సైకిల్ దొక్కాడని మనమే సైకిల్ దొక్కాలంటే కుదరదు సార్. ఇప్పుడు అంతా టెక్నాలజీ మారిపోయింది కదా. అందుకని సిస్టమ్ కూడా కొంచెం ముందుకు ఫాస్ట్గా నడవాలనే కోరుకుంటున్నాం సార్. బిట్ కాయిన్ 2012లో వచ్చి 60 పైసల నుంచి అది ఆ కాలం పోయింది సార్. ఇప్పుడు లేటెస్ట్ కాలం కాబట్టి దీని ప్రకారంగా మనం మారాలని, సిస్టమ్ కొంచెం ముందు అడుగు వేయాలని కోరుకుంటున్నాం సార్. మన అందరికీ అందుబాటులో రావాలని కోరుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను ఏదైనా పొరపాటు మాట్లాడితే క్షమించండి సార్ పెద్దలు. థ్యాంక్ యూ సో మచ్. పొరపాటు ఏం లేదు సార్, పొరపాటు ఏం లేదు. మీరు మాట్లాడేది బిందాస్గా మాట్లాడండి సార్. ఇందులో మనం ఎవరము అందరము, మీరు మేము మనం అందరము ఒకటే కనుక ఎవరి తప్పట్టాల్సిన ఇది లేదు, అంతే. సో 100% ఇక్కడ సార్ మాటల్లో సిస్టమ్ మోసం జరగలేదు, కానీ సార్కి ఇప్పుడు వెంకటేష్ సార్ మాట్లాడిన దాంట్లో సో ఏంటంటే కమ్యూనికేట్ గ్యాప్ జరుగుతుంది అనేది సార్ మాటల్లో మనకు అర్థమైంది. సిస్టమ్ నుంచి వెళ్ళి కమ్యూనికేషన్ గ్యాప్ దూరమైంది అనేది అర్థమైంది, అంతేనా సార్? నేను అన్నది అంటే సపోజ్ ఒక భార్య భర్తలు దూరంగా ఉన్నారు సార్, అతను ఫోన్ చేయట్లేదు, ఒక 6 నెలలు సంవత్సరం ఫోన్ చేయలేవు భార్యకి. భార్య ఏమనుకునేది సార్, వీడు నన్ను మోసం చేసి ఎవరితో తిరుగుతున్నాడు అనుకునేది, అవునా కాదా? నమ్మకం కూడా ఎందుకు అనుకుంటే సార్, అసలు ఫోన్ లేదు సార్, ఫోన్ లేదు సార్. ఒక్కొక్కసారి సంవత్సరం కూడా మాట్లాడుకున్నది మాత్రాన ఆమె వెళ్ళిందని కాదు, ఇతను ఇంకో ఆమెతో వెళ్ళినట్టు కాదు కూడా కాదు, అది కాదు, అది వేరే విషయం. టెక్నాలజీ ఉంది కదా సార్, టెక్నాలజీ ఉంది కదా, టెక్నాలజీ యూజ్ చేసుకోవచ్చు కదా. వీడియో కాల్ మాట్లాడొచ్చు, ఫోన్ చేయొచ్చు, వీడియో కాల్ మాట్లాడొచ్చు, యూజ్ చేసుకోవచ్చు కదా. మీరు అన్నది నాకు అర్థమైంది సార్. విషయం ఏంటంటే సిస్టమ్ గ్యాప్ పెరిగింది అనేది మీ మాట సార్, అర్థమైంది, అంతే కదా సార్? నేను కూడా అదే అంటున్నాను. అదే నెగిటివ్ కు ప్రధాన కారణం అదే సార్, నెగిటివ్ కు ప్రధాన కారణం అదే సార్. మనకి ఇది వైట్ పేపర్ లో ట్విట్టర్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, మరి దేంట్లో మనకు రెస్పాండ్ అవుతుంది సిస్టమ్? ఇచ్చి ఉపయోగం ఉంది, దానికి జవాబుదారీతనం ఉండాలి కదా సార్. అందుకని నేను అనేది. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమర్థమైందంటే సరే మీరు మాట్లాడాలి కదా సార్, మళ్ళీ మేము మాట్లాడాలి కదా దాని గురించి అనమాట. ఇట్లా అది మీరు మాట్లాడిన మాకేమర్థమైందని కూడా మేము కొంచెం మాట్లాడి షేర్ చేసుకునే అవకాశం మాకు కూడా ఇవ్వాలన్నమాట. ఇట్లా సో మీ మాటలు మీరేం తప్పు సార్. మీరు మాట్లాడిన దాంట్లో ఇప్పుడు ఏ ఒక్క చిన్న
మాట కూడా పొరపాటు అనేది లేదు. అది అది మీరు వదిలేసేయండి. అసలు పొరపాటు అనేది అది మాటనే వదిలేసేయండి. పొరపాటు లేదు అసలు. ఎవరు ఇప్పుడు గంధి శ్రీనివాస్ మాట్లాడితే సార్ మాట్లాడిన దాంట్లో కూడా పొరపాటు లేదు. పొరపాట్ల గురించి ఇక్కడ ఎవరు మనము పొరపాట్ల గురించి వెతకట్లేదు. బట్ ఏంటి అనేది మనం కొంచెం మాట్లాడుకుంటున్నాం అంతే, డిస్కస్ చేసుకుంటున్నాం అంతే తప్ప పొరపాట్లు అయ్యో అవి ఇవి ఏం లేదు సార్. వేరేని అనడం అవి ఏముంటుంది సార్, ఇక్కడ ఏం లేదు, అలాంటిది ఏం లేదు ఇక్కడ. బట్ ఏంటంటే ఇక్కడ సో మనము ఇక్కడ సరే సరే ఇంకా ఇంకా తీసుకున్నాం ఇక్కడ మన ఎవరు చంద్రశేఖర్ సార్ అండి మాట్లాడండి. మళ్ళీ నేను మాట్లాడితే ఆగదు సార్. ఓకే, ఇక్కడ ఒక హ్యాండ్ రైజ్ వచ్చింది సార్. హ్యాండ్ రైజ్ ఇచ్చి అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను. వెల్కమ్ సార్, ప్రసాద్ అని పేరు చూశాను. వెల్కమ్ సార్, మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను. మీరు కూడా డిస్కషన్ లో వస్తారా, లేకపోతే మీరు ఏం మాట్లాడుకోవాలనుకుంటున్నారు చెప్పండి సార్. ఇక్కడ ఏం లేదు, ఎవరిని ఇక్కడ ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవట్లేదు. మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ని ఒక వేదిక మీకు తీసుకొస్తున్నాం అంతే సార్. మనసులో ఉన్న భావాల్ని, సిస్టమ్ లో మనం అనుభవిస్తున్నటువంటి ఇబ్బందుల్ని బయట పెడుతున్నాం అంతే. మీరు స్వేచ్ఛగా మాట్లాడొచ్చు, ఇక్కడ ఎవరేం మాట్లాడనుకోరు. ఇవి అన్ని తెలియాలి. ఒకవేళ సిస్టమ్ అబ్జర్వ్ చేస్తే సిస్టమ్ వరకు వెళ్ళాలంటే ఇది నా భావన. ఓకే సారు మాట్లాడేది ఇంకెవరైనా సార్ జాయిన్ అవ్వండి. శ్రీనివాస్ సార్ తన అభిప్రాయం చెప్పారు. వెల్కమ్ సార్. నమస్తే సార్. సంజీవ్ సార్ నమస్తే. వెల్కమ్ సార్. ముందుగా మన పివిసి పెట్ట కోర్ట్ మీటింగ్ లో ఉండే వాళ్ళందరికీ కూడా అందరికి గుడ్ మార్నింగ్ సార్. సార్ ఒకటి రెఫరల్ రివార్డ్ అయితే ఒక రోజు మిస్ అయిన రోజు మళ్ళీ నెక్స్ట్ రోజు డబుల్ ఇస్తుంది. అయితే రెఫరల్ రివార్డ్ అయితే ఇవ్వడం లేదు సార్ నాకైతే. అది రాంగ్ ఉంది. మిగతా విషయాల్లో అయితే అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి. రివార్డులు అయితే ఇస్తున్నారు. ఏ రోజు ఆ రోజు కనిపిస్తూ ఉంది. మనకి 100% 200% వస్తూ ఉంది. స్టేకింగ్ రివార్డ్ అయితే డబుల్ వచ్చింది. అయితే రెఫరల్ రివార్డ్ డబుల్ రావాల్సింది, డబుల్ రాలేదు ఆ రోజు. ఆ విధంగా కొన్ని రోజులు మిస్ అయింది నాకు. అది కొద్దిగా రాంగే సార్ అది. దాని తర్వాత ఈ సిస్టము రేటు తగ్గిన దానివల్ల నేనైతే అసెట్ అయితే పెంచుకున్నాను సార్. టోకన్ స్టేకింగ్లో అయితేనేమి, టోకన్ ఫార్మింగ్లో అయితేనేమి అసెట్ అయితే నాకు వ్యాట్లు పెరిగినాయి. వ్యాట్లో ఉండే అసెట్ కూడా పెరిగింది సార్. అయితే చేసుకోవడానికి అనుకూలమైంది. అయితే బిఎన్బీలు ఖర్చు అవుతున్నాయి, దాన్ని భరించాల్సిందే. మన ఆస్తి పెరుగుతుందంటే అంత అయితే ఖర్చు పెట్టాల్సిందే, పెడుతున్నాము. ఇక 30వ తారీఖు వచ్చే అప్డేట్కి అయితే ఎదురు చూస్తున్నాం సార్. ఇది నా ఒపీనియన్ సార్. ఇంకోటి, ఇది నెట్వర్క్ ఆన్లైన్ బిజినెస్. నెట్వర్క్ ఆన్లైన్లో బిజినెస్ అయితే ఒక 10 మంది చెప్తాను సార్. నాకు తెలిసిన విషయము పాత్, PATH పాత్ అంటే దారి. మనం ప్రయాణిస్తున్నాము, ఇక్కడ పివిసి మెట బిజినెస్లో ప్రయాణం చేస్తున్నాము. పాత్ వచ్చేసి పేషెన్స్, ఏ వచ్చేసి అటిట్యూడ్, నెక్స్ట్ 3వ అక్షరం వచ్చేసి టీ అంటే టెక్నికలీ. 4వ అక్షరం వచ్చేసి హెచ్ అంటే హానెస్టీ. మనం ఎంత ఆనెస్టీగా ఉండి, ఎంత ఓపికతో ఉండి, ఎంత టెక్నికల్గా, ఎంత మళ్ళీ ఫస్ట్ పి అంటే పేషెన్స్గా ఉంటే అంత మనము ఎర్న్ చేసుకునేదానికి అవకాశం ఉందని ఈ సభాముఖంగా తెలుపుతున్నా సార్. నేను నాకు ఇచ్చినటువంటి అవకాశము అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా సార్. థ్యాంక్ యూ సార్. సంజయ్ సార్ చాలా బాగా చెప్పారు. మీరు ఆన్లైన్ బిజినెస్ అన్నప్పుడు, నెట్వర్క్ బిజినెస్ అన్నప్పుడు పాత్ అనే ఒక చిన్న పదాన్ని తీసుకొని పేషెన్స్, మీరు చెప్పారు టెక్నాలజీ బాగుంది. ఇంకా సార్, పివిసి మెటా సిస్టమ్ లో మీకు ఎదురవుతున్న ఇబ్బందులు, అసలు దీనికి ఫ్యూచర్ ఉందా లేదా, ఏం మోసం చేసింది అనుకుంటున్నారు? నాకైతే 100% లైఫ్ ఉందని అనుకుంటున్నాను సార్. రైట్ సార్. దాన్ని కొంచెం వివరంగా చెప్తారా సార్? మీకు తెలిసినంత వరంగా ఎలాగా ఫ్యూచర్ ఉంది అనుకుంటున్నారు మీరు? ఒక్కసారి ఇంతకుముందు 2022లోన అక్టోబర్లో
నేను బయటకు వెళ్ళాను, టీం వర్క్ కోసం నేను రెఫర్ చేసినాను. ఆ రోజు రెఫర్ చేసిన దానివల్ల అప్పుడు ఇంకా పెర్లవిన్ ఉండింది, పూర్తిగా కన్వర్ట్ అయితే ఫీజు కూడా స్టార్ట్ అయింది. అయినప్పుడు కూడా అప్పుడు మేము రెఫర్ చేసుకుంటూ వెళ్తే ఒక రోజుకి 28,500 సంపాదించిన రెఫరల్ ఇన్కమ్. అది నాకు పాజిటివ్ గానే ఉంది. మళ్ళీ పీవీసీ మీటర్ స్టార్ట్ అయిన తర్వాత 5,500 రూపాయలు పెట్టి పీవీసీ మీటర్ కన్వర్ట్ అయింది, టెస్ట్ యాడ్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత అప్పుడు రేట్ ఉన్న దానివల్ల 5,500 రూపాయలు పెడితే ఒక 5-10 లోపు పీవీసీ మీటర్లు వచ్చినాయి రేటు ఉండిన దానివల్ల. అయితే ఇప్పుడు రేటు తగ్గిన దానివల్ల 1,000 రూపాయలకి 1000 పీవీసీ మీటర్ దాకా వచ్చాయి ఇందాక నెల కిందట. ఇప్పుడు ₹1.05, ₹1.20, ₹1.05, ₹1.10 ఉన్న దానివల్ల 900 పీవీసీ మీటర్లు అట్లా విధంగా వస్తున్నాయి 1,000 రూపాయలకి. అయితే ఇది క్రిప్టో కరెన్సీ కాబట్టి ఏదైనా వ్యాపారం అయినా కూడా అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. అయితే నాకు తెలిసి ఈ 1,300 రూపాయల నుంచి ₹1 వచ్చిందంటే మన పెర్లవిన్ కమ్యూనిటీ అందరూ చేసుకోవాలా. అందరూ కూడా ఇంకా టెస్ట్ యాడ్ చేసుకోలేదు. అప్పుడు 200% ఇచ్చేసింది. దాన్ని యూటిలైజ్ చేసుకోకుండా, దాన్ని అర్థం చేసుకోకుండా మళ్ళీ పెట్టుబడి పెట్టాలా అనే ఉద్దేశంతో చాలా మంది ఆగిపోయినారు. వాళ్ళందరూ కూడా ఈ అవకాశం వాడుకోవాలని ఈ రూపాయికి తెచ్చిన వల్ల మా సెట్ అప్పుడు ఒక్క టెస్ట్ యాడ్లో 10 పీవీసీ మీటర్ మొత్తం లోపల ఉన్నాయి. 10 పీవీసీ మీటర్లు ఆ రోజు రాలేదు. ఈరోజు అదే టెస్ట్ యాడ్లో దాదాపుగా 60,000 పీవీసీ మీటర్లు, 70,000 పీవీసీ మీటర్లు చేసుకోగలిగాము. ఎందుకోసం రేట్ తగ్గిన దానివల్ల. ఆ రోజు 1,300 రూపాయలు ఉండింది, 1,400, 2,000, 3,000, 5,000 ఆ విధంగా రేట్ పెరిగింటే మాలాంటి మిడిల్ క్లాస్ పీపుల్స్ దీన్ని చేసుకోలేక అసెట్ పోయేవాళ్ళము. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నిజమే, సార్ ఇక్కడ కొంతమందికి మెయిల్ చేసింది సార్, ఇక్కడ కొంతమందికి ఫీజు మెయిల్ చేసినట్టుగా కొద్దిగా నాకు కనబడింది మన సార్ విషయంలో. అవునవును. మాట్లాడండి. ఒకవేళ ఇందుగా సంజీవ్ సార్ చెప్పినట్లుగా ఒకవేళ $13 నుంచి అలాగే పై చిలుకు పీవీసీ మీటర్ రేటు ఇంక్రీజ్ అయ్యి 50, 150 ఇట్లా ఏదో ట్రిపుల్ డిజిట్ వెళ్ళుంటే మన దగ్గర ఎన్ని ఉంటాయి సార్? 10, 15 లేకుంటే 20, 25 పీవీసీ మీటర్లు తప్ప అంతకు మించి పెట్టుకునే వాళ్ళమే అస్సలు కాదు, జరగదు అలాంటి వాళ్ళకి. అవును సార్, కరెక్ట్ సార్. అది చంద్రశేఖర్ సార్. సార్ రండి సార్, కరుణాకరణ్ సార్. నిజమే సార్. అది నేను కూడా ఇందులో ఉదాహరణే సార్ దీనికి. ఇప్పుడు అంత ఉన్నప్పుడైతే నాకు తెలియదు. తక్కువ ఉన్నప్పుడైతే నేను ఇప్పుడు 23 వ్యాలెట్లు చేసుకున్నాను సార్. ఇది నిజంగా నాకు దొరికిన బెస్ట్ ఆపర్చునిటీ సార్. రియల్లీ గ్రేట్. నేను తక్కువ ₹1 లోపలనే నేను తీసుకున్నాను. రేపు మంచి మూమెంట్ వచ్చినా కూడా నాకు బెటరే కదా సార్. ₹2 వచ్చినా బెటరే కదా సార్. నేను పెట్టిందంతా అది మామూలు విషయం కదా సార్. చాలా బెటర్. నాకైతే ఐఎమ్ హ్యాపీ సార్. ఇక కొందరికైతే నేను ఇది మాట్లాడదు సార్, నా మట్టుకు నేను చెప్తున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. రాజేష్ సార్ 11 అయింది, మీరు కంక్లూజన్ ఇచ్చి క్లోజ్ చేయండి. అంటే అందరికి సమాధానం ఇవ్వను కానీ ఈ రోజు నేను కంక్లూజన్ ఇస్తాను. కానీ ఇంకా రండి సార్, ఎవరైనా 5 నిమిషాలు తీసుకుందాం. ఇంకెవరైనా ఇట్లా అంటే మీకు మోసం జరిగింది. ఇప్పుడు సార్ ఈసారి కొన్ని చెప్పారు, ఆ సార్ కొన్ని చెప్పారు. సో కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మోసం జరిగినట్టు అనిపిస్తుందని చెప్పేసి కొన్నిసార్ల విషయంలో జరిగింది, అలా మనకు తెలిసింది. ఇంకొకసారి ద్వారా చాలా నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి. ఇట్లా మరి అలా చేయడం, ఇలా చేయడం ఇది కూడా కరెక్ట్ కాదు. అట్లా ఇంకా ఇలాంటివి మీకు మోసం జరిగింది వాళ్ళు అంటే మీకు అనిపించింది షేర్ చేసుకోండి సార్. ఇక్కడ ఎవరు ఈసారి ఇప్పుడు చూడండి, గంజి శ్రీనివాసరావు అలా అన్నారని, లేకపోతే కాశీ వెంకటేశ్వర్లు ఇలా అన్నారని, లేకపోతే సంజీవ్ ప్రసాద్ ఇలా మాట్లాడారు అని, ఇలా కాదు. ఇలా ఏమి ఉండదు ఇక్కడ. ఇది మనం అందరం కూడా మీరు మేము సేమే ఇట్లా. సో ఆ విధంగా మీరు షేర్ చేసుకోండి మీ మనస్ఫూర్తిగా. ఆ సార్ ఏమన్నాడు అని దాని మీకు, ఈ సార్ ఏమన్నాడు దీని మీకు మాట్లాడకూడదు. మీ హార్ట్ ఇక్కడ శ్రీనివాసులు మీ హార్ట్ అంటే నిజంగా మీ హార్ట్ లోంచి రావాలి అనమాట. పాజిటివ్ నెగిటివ్ అనేది వేరే వాళ్ళు అనుకుంటారు, కానీ మీకు అనిపించింది చెప్పండి.
శ్రీనివాసులు సార్, శ్రీనివాసులు ఆయన రైట్ చేస్తారు, మీకు 100% సార్ ఇచ్చారు. సార్ సార్ నమస్తే నమస్తే సార్. సార్. నమస్తే సార్. నమస్తే సార్ నా డౌట్ ఏంటంటే ఏం లేదు, సిస్టమ్ ఇప్పటి వరకు ఏదో చేసింది తప్పులు కానీ ఇప్పుడు సరిదిద్దాలనే ప్లాన్తో ఉంది సార్, నా ఆలోచనతోన. అయితే ఇప్పుడు మనము ఎక్కువ మంది ఏందంటానంటే ఇప్పుడు అమితిస్ట్ కానీ టోపాజ్ కానీ రూపీ వాళ్ళు వ్యాలెట్లు పెంచుకుంటూ పోతున్నాం. ఓకే, మన ఎసెట్ అనేది 25,000 లిమిట్ పెట్టింది, ఇక మనకి ఏ మార్గం లేదు కాబట్టి వ్యాలెట్లు అనేది పెంచుకుంటూ పోతున్నాం. ఓకే, కాకపోతే రేపటి ఫ్యూచర్లో విడ్రాల విషయంలో కానీ వ్యాలెట్ కు ఏమన్నా మెయిల్లు ఒక ట్రస్ట్ వ్యాలెట్ కు ఒక మెయిల్ ఐడి ఒకటే ఐడెంటిటీ ఉండాలన్నది ఏమన్నా తెస్తగిన సమస్య ఏర్పడవచ్చు అని నేను అనుకుంటున్నా. అట్లాగనే ఏమన్నా తెస్తుందా అని నా డౌట్ సార్. నో సార్, నో సార్, నో. దాని గురించి మీరు టెన్షన్ పడద్దు. మీరు ఎన్ని అదేం ఉండదు తీసుకోవచ్చు, సార్, అదేం ఉండదు. దాని క్రిప్టో గురించి మీరు కరెన్సీలో టెన్షన్ అదేం పడద్దు. ఉండదు. క్రిప్టో కరెన్సీ ఇది క్రిప్టో అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ క్రిప్టోలోకి వెళ్ళిపోయాము. ఓకేనా, క్రిప్టోలోకి వెళ్ళిపోయాము. మీ అందరినీ కూడా ఒక వ్యక్తి మోసం చేయడం జరిగింది. అంటే ఏంటంటే వ్యక్తి ఇది ఈ విధంగా మీకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది అనేది నేను పేరు తీసుకోను, కానీ అంతకుముందు నేను కొద్దిగా ఆ టైంలో కొంచెము మీటింగ్కి దూరంగా ఉండడం జరిగింది. ఆ టైంలో మీకు ఒకరిద్దరు వ్యక్తులు వచ్చేసి మీ దగ్గరికి మన మీటింగ్లోకి వచ్చి కూడా సో స్టాండ్ తీసుకునే వాళ్ళ టైంలో ఎక్కువ మంది లేక, అంటే తీసుకున్నారు చాలా మంది, వాళ్ళకి థ్యాంక్ యూ, ఎందుకంటే అలా అని చెప్పేసి మనము సో అంటే అందరికీ స్టాండ్ అనేది కుదరదు కనుక తను ఏం చేశాడంటే మీకు మర్జ్ అవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది అని మీరు అన్ని చేసుకున్నారు, అలా చేసుకోకూడదు. సో అందుకని చెప్పేసి కొన్ని వ్యాలెట్స్ పోతాయి అని మీకు అందరికీ చెప్పడం జరిగింది. బట్ అది కూడా జరగలేదు. సిస్టమ్ అలా కూడా చేయలేదు, ఎవరిని కూడా ఏం చేయలేదు. బట్ ఏంటంటే ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే సార్, మీకు అలాంటి భయం అక్కర్లేదు సార్. అయితే ఒకటి, ఇప్పుడు సిస్టము ఇప్పుడు మనకి ఓకే, మళ్ళీ నేను లోన్కి వెళ్తున్నాను, ఇంకెవరైనా ఉంటే చూడండి సార్, మళ్ళీ నేను లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ నేను బయటకు రాను, అంటే నేను ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను కదా అట్లా. సో అంటే మీకు ఈ భయం అక్కర్లేదు సార్. శ్రీనివాసులు ఓకే ఓకే నమస్తే సార్. శ్రీనివాసులు అదే సార్. మెయిల్ ఈ గిన అంటే వ్యాలెట్ కు మెయిల్ గిన అడిగి మళ్ళీ ఒక మెయిల్ ఒక ఐడి అనేది చిన్న మన డౌట్ ఉండే, అందుకే అవసరం మళ్ళీ లేదు తర్వాత సార్. అలా ఇందుకు ఇప్పుడు బెనాన్స్ చెప్పండి. నాకు ఇప్పుడు బెనాన్స్ కూడా ఒక మెయిల్ తోన పాస్వర్డ్ తోన ఓపెన్ అవుతుంది, సేమ్ బినాన్స్ లాగా అవును, ఇది అవును, కూడా అవును. ట్రస్ట్ వ్యాలెట్ కూడా అది రేపటి ఏంటంటే నాడు. సార్, దానికి ఒకటి మీరు అన్నట్టుగా ఆ, ఇప్పుడు ఈ ఏదైతే మన ట్రస్ట్ వ్యాలెట్ ఉందో దీనికి మనము కేవైసీ అడగదు. ఇది అదేంటంటే అక్కడ బైనాన్స్ అనేది ఏంటి చెప్పన్నా సార్, కేవైసీ అడుగుతుంది. ఇప్పుడు ఒకే వ్యక్తికి 2 పాన్ కార్డులు ఉండే కదా, అందుకని చెప్పేసి అక్కడ ఏంటంటే కేవైసీ అంటే నీ డీటెయిల్ నువ్వు ఒకసారి ఇచ్చావు అంటే కలాస్ అయిపోయింది. మళ్ళీ నీ మేలు నువ్వు ఇంకేదైనా ఫ్రాడ్కి ఇంకా 2 సార్లు 3 సార్లు ఇంకేదైనా చేయడానికి చూస్తే గనక నీ అసెట్ అందులో ఎంతన్నా ఉండని మొత్తం కొలాప్స్ అయిపోతుంది. మళ్ళీ దానికి కావాల్సినట్టుగా ఇంచేంత వరకు, కానీ అది ఎందుకంటే అంటే దానికి నువ్వు కేవైసీ ఇస్తున్నావు. కేవైసీ అంటే అర్థమేంటి సార్, మన ఫుల్ డీటెయిల్ మనం ఇస్తున్నాం. ఎందుకంటే మన ట్రాన్సాక్షన్ ఎవ్రీథింగ్, ₹1 ట్రాన్సాక్షన్ చేసినా ₹2 ట్రాన్సాక్షన్ చేసినా సో నువ్వు నీ దగ్గర ఏమంటుందని అది ట్యాక్స్ అనేది తీసుకుంటుంది అనమాట. దానివల్లనే అది అలా ఉంటుంది. కానీ ఈ ట్రస్ట్ వ్యాలెట్కి మనకి ఇప్పుడు చూడండి, కొంతమంది ఇప్పుడు ఒకవేళ మీరు ఈ మెయిల్ ఐడి ఇచ్చారు కనుకనే మన దానికి, సో మీరు ఇప్పుడు పాస్వర్డ్ మిస్ అవుతే మీరు ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టి మళ్ళీ మీరు రికవర్ చేసుకునే అవకాశం ఇచ్చాడు. ఇది బైనాన్స్ గురించి మాట్లాడితే, అవునా సార్? ఉందా లేదా మీకు ఛాన్స్? ఉంది కదా, ఉంది కదా. అది ఎందుకు ఉంది అంటే తన దగ్గర బ్యాకప్ ఉంది, తన దగ్గర నీ బ్యాకప్ ఉంది కనుక, అంటే నువ్వు ఎప్పుడు చేసుకున్నావు ప్రతిదీ చెప్పగలుగుతాడు. ₹1 ఎన్ని రూపాయలు ట్రాన్సాక్షన్ చేశావు ఇవన్నీ చెప్పగలుగుతాడు. అంటే తన దగ్గర నీ యొక్క డీటెయిల్ ఉంచుకుంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్ విషయానికి వచ్చేస్తే, సో నువ్వు మర్చిపో, నువ్వు ఇంకేమైనా వేసుకో, దానికి సంబంధం ఉందా సార్? ఇప్పుడు నువ్వు కోట్ల కొద్దీ అంటే మీరు చేసుకోలేకపోవచ్చు, కానీ చాలా మంది ఇక్కడ మిలియన్స్ బిలియన్స్ నిజంగానే ట్రాన్సాక్షన్లు జరుగుతాయి. అది ఎవరికైనా చూపిస్తున్నాడా సార్? ఏదైనా బైనాన్స్ వ్యక్తి ట్రస్ట్ వ్యాలెట్ వ్యక్తి చూపిస్తున్నాడా? చూపించట్లేదు, అవునా? ఏమో సార్ నాకే తెలియదు. ఓకే, నేను జస్ట్ ఓకే. అయితే తెలియకపోతే తెలుసుకోండి. అయితే మీరు ఎన్ని రోజులు అవుతుంది మీటింగ్ వచ్చి, ఇందులో మీరు ఎంత ట్రాన్సాక్షన్ చేసుకున్నా కూడా మరి ఇక్కడ కనబడదు. ఇది క్రిప్టో అంటారు.
ఇది వీటిలలో. దీనికి నువ్వు ఎందుకు కనబడదు మరి గవర్నమెంట్? ఏ గవర్నమెంట్ కూడా కనబడదు. ఏ గవర్నమెంట్ కంటే నువ్వు అమెరికాలో ఉన్న వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇందులో నుంచి వెళ్ళి. అసలు కంట్రీ పేరు తెలియని వాళ్ళకి ఎన్ని కంట్రీలు ఉన్నాయో అన్ని కంట్రీల్లో కూడా నువ్వు ట్రాన్సాక్షన్ చేసుకోగలుగుతావు. అంటే తనకి నీ దగ్గర నుంచి వెళ్ళి అసెట్ నువ్వు తనకు పంపించగలుగుతావు, తన నుంచి వెళ్ళి నీకు పంపించగలుగుతావు. కోట్లలో, లక్షల్లో కాదు కోట్లలో. అంటే ఎంత లెక్క లేనంత కూడా ట్రాన్స్ఫర్ కూడా నువ్వు చేసుకోవచ్చు. అయినా కూడా దే డోంట్ నో, నో బడీ నోస్. ఎవరికి కూడా అది సీక్రెట్ గా ఉండిపోతుంది. ఎందుకు అంటే నీది బ్యాకప్ లేదు అతని దగ్గర. అలాగని చెప్పేసి నువ్వు ₹1,00,00,000 పెట్టుకున్నావు, అందులో దాని యొక్క 12 keys ప్యారిస్ మర్చిపోయావు, అయినా కూడా నీకు తిరిగి రావు. ఎందుకంటే తన బ్యాకప్ తన దగ్గర ఏమి లేదు. నీ మెయిల్ లేదు తన దగ్గర, నీ పేరు ఉంచుకోలేడు, నీ 12 ప్యారిస్ కీ పెట్టుకోలేడు, ఏమి పెట్టుకోలేడు తను. ఇది ట్రస్ట్ వేరే వ్యక్తి. అందుకని చెప్పేసి అది దాని వేరు, దీని వేరు. సో PVC మీడియా విషయానికి వస్తే ఇక మీరు నేను 100 వ్యాలెట్లు 200 వ్యాలెట్లు ఎన్ని వ్యాలెట్ చేసుకున్నా కూడా అది ఇండివిజువల్. ఇండివిజువల్ అంటే ఏంటి చేస్తా చెప్పనా? పేరుతో సంబంధం లేదు కనుక, కేవైతో సంబంధం లేదు కనుక. సో నువ్వు వ్యక్తివా, నువ్వు ఒక రోబోతో నేను దాన్ని నడిపిస్తున్నావా అనేది కూడా ఆ యొక్క ట్రస్ట్ వ్యాలెట్కి అవసరం లేదు సార్. అర్థమైంది సార్ మీకు? అర్థమైంది సార్. ఆ 12 ప్యారెస్ గురించే వీటితోనే సంబంధం తప్ప వీళ్ళు ఎవరు, వీళ్ళు మనిషినా లేకపోతే రోబోనా ఏది దానికి అవసరం లేదు. నువ్వు 12 ప్యారెస్ నువ్వు కరెక్ట్ గా ఉంచుకున్నావు అంటే కథం, అది నీకు నడుస్తుంది ఎవ్రీథింగ్. ఇది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్. మీరు అడిగిన చిన్న క్వశ్చన్ అయినా కూడా మేము ఇలాంటి క్లారిఫికేషన్ ఇస్తే వేరే వాళ్ళకి కూడా ఉంటుంది, అందుకని ఇవ్వడం జరిగింది. ఎస్ చంద్రశేఖర్ సార్, ఏమైనా మాట్లాడతారా? చంద్రశేఖర్ సార్ లేదు సార్, లేదు, మీరు ఫినిష్ చేయండి. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే మంచి విషయాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది మరి ఈరోజు. బట్ ఇది అయిపోదు లెక్క ప్రకారం చెప్పాలంటే. ఎవరు విని ఉండరు ఇది. స్టార్టింగ్ మన శ్రీనివాస్ సార్ అలా మాట్లాడేసరికి వేరే వాళ్ళకి ఏం మాట్లాడాలో అని అర్థం కాదు అనమాట. అందుకని చెప్పేసి శ్రీనివాస్ సార్ మాట్లాడిన కూడా తప్పులేం లేవు. తర్వాత ఇది రేపు కూడా మీకు కంటిన్యూ అవుతుంది, ఆలోచించుకోవడానికి మీకు అవకాశం ఇస్తున్నాము. సిస్టమ్ యొక్క మీకు అంటే మీరు ఎవరిని ఇట్లా ఉద్దేశించి మాట్లాడకూడదు. ఇప్పుడు చంద్రశేఖర్ సార్ ఇలా అన్నారు కదా అని చెప్పి దాని మీకెళ్ళి మాట్లాడడం కాదు, లేకపోతే రాజేశ్వర్ ఇలా అన్నారు కదా దాని మీకెళ్ళి మాట్లాడకూడదు. మీరు మీకు అనిపించింది మాత్రమే చెప్పాలి. నేను ఇంతకుముందు కూడా ఒకసారి ఏదో సెషన్ తీసుకున్నట్టున్నాను, మీకు అనిపించింది చెప్పండి అన్నాను. ఏంటి సార్, నేను మర్చిపోయాను. రాబోయే దీని గురించి సంథింగ్ రైట్, అట్లా ఆ విధంగా అప్డేట్ విషయంలో సార్, అప్డేట్ విషయంలో వారంగా మాట్లాడాను. ఇప్పుడు అందుకని ఎవరిని ఉద్దేశించి మాట్లాడకూడదు. ఇంకోసారి ఇలా అన్నారు కదా మరి మనం ఇలా మాట్లాడాలనే ఉద్దేశం వద్దు, అది మీకు ఓన్గా మాట్లాడాలి. ఓకే, ఇక నేను కంక్లూజన్కి వస్తున్నాను, టైం అయింది కనుక. సో డోంట్ వరీ సార్, మీ అందరికీ కూడా మంచి జరుగుతుంది. కాకపోతే ఏంటంటే నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, ఇది క్రిప్టో. సో క్రిప్టోలోకి మనం వచ్చాం, పర్ల మనం వదిలేసేయాలి దాన్ని. నేను వదిలేసానంటే మేము డబ్బులు పెట్టాం కదా ఎట్లా అని కూడా మీరు అంటారు, కరెక్టే, నేను కాదని నేను అనను. కానీ సిస్టమ్ అనేది మనకి అందరినీ ఇన్వైట్ చేసింది. సో ఇక్కడ మరి ఏం తెలియని వాళ్ళు చేశారు కదా ఎలా వస్తారు అనేది సిస్టానికి అవసరం లేదు. ఏం తెలియని వాళ్ళు చేశారు కదా అనేది సిస్టానికి అవసరం లేదు. ఏం తెలియని వాళ్ళు వచ్చారు అది అవసరం లేదు. తెలియకపోతే వాళ్ళు కూడా వాళ్ళకి అన్ని తెలుసు సార్, తెలియని మనం అనుకుంటాం. బట్ వాళ్ళు యూజ్ చేయాలంటే ఖచ్చితంగా యూజ్ చేస్తాం. ఇప్పుడు మన తాతలు అంటే మనం చూస్తున్నాం, ఒక 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్న మన నాన్న తరపున తాత కావచ్చు, అమ్మ తరపున తాత కావచ్చు, వాళ్ళ డాడీ, వాళ్ళ అమ్మమ్మలు కావచ్చు, నానమ్మలు కావచ్చు, వాళ్ళు కూడా ఇప్పుడు ఓన్లీ ఎర్ర బటన్ పచ్చ బటన్ అని లేదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కూడా 100 యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే అది అవసరం పడింది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు దూరం ఉన్నారో, మనమలు దూరం ఉన్నారో కనుక వీడియో కాల్ అయితే ఇలా నొక్కితే వీడియో కాల్ అని చెప్పేసి. ఈవెన్ మా డాడీ కూడా ఇప్పుడు మరి వాడుతున్నాడు. అంటే మా డాడీకి యాక్చువల్లీ తనకు నార్మల్ ఫోన్ తెలియదు, అలాంటి నేను ఫోన్ కొనిస్తే అది వాడుతున్నారు కనుక వాళ్ళకి చెప్తే తెలుసుకుంటారు. కనుక అందరినీ రమ్మన్నది సిస్టమ్. స్టార్టింగ్లోనే అందరిని రమ్మన్నది, అందరికి ఇస్తానని చెప్పింది. ఒకరికి ఇస్తాను ఒకరికి ఇవ్వను అని చెప్పలేదు. ఇక్కడ అంతేమంది వచ్చారు అంటే ఇక మరి నేను సిస్టమ్ తప్పు అంటే నేను ఇక్కడ ఏమన్నా నాకు తెలియదు. ఓకే, మీ మాట, ఎందుకంటే మీతో నేను ఉండాలి కనుక వీఆర్ ఆల్సో సేమ్, అంటే నేను కూడా మీతోనే ఉంటున్నాను కనుక మరి ఏమన్నా నాకు తెలియదు. బట్ ఏంటంటే ఇక్కడ సిస్టమ్ అందరినీ రమ్మన్నది, వచ్చిన వాళ్ళకి మీకు ఇచ్చిందా లేదా అనేది ముఖ్యం. అది మనం ఎప్పుడు కానీ మర్చిపోకూడదు. నేను రాలేను నాకు ఇవ్వలేదు అని నేను సిస్టమ్ తప్పు పట్టడానికి లేదు. మరి అట్లా నేను రాలేను ఆన్ ద స్పాట్లో, సో నాకు ఇవ్వలేదు అంటే మరి నేను సిస్టమ్ తప్పు పడితే ఇట్లా సిస్టమ్ ఇది తప్పులు చెబుతూ
సిస్టమ్ గురించి ఉన్న తప్పులు కూడా మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి నా ఉద్దేశం అనమాట. ఓకేనా, ఏది ఏమైనా ఓకే, అందరికైతే సిస్టమ్ మరి ఎక్కడ కూడా అందరికీ సిస్టమ్ మేలు చేయలేదు, అందరికీ కీడు చేయలేదు. సో రెండు ఉన్నాయని నా ఉద్దేశం. బట్ రేపు కూడా మీరందరూ కూడా షేర్ చేసుకోండి మీ ఉద్దేశాన్ని షేర్ చేసుకోండి. సో నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను మాట్లాడుతున్నాను అంతే. ఇప్పుడు మీరు మాట్లాడిన దానికి నేను మాట్లాడను, నా పాయింట్ ఆఫ్ వ్యూ అది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీది ఉంటుంది. ఓకేనా. సో ఎనీవే ఏది ఏమైనా అందరికీ మంచి జరుగుతుంది సార్. సో నో ప్రాబ్లం. అట్లీస్ట్ నేను చెప్పేది ఎప్పుడైనా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీటింగ్లోకి వచ్చే వాళ్ళకు మాత్రము లాస్ కాకూడదు, లాస్ అయిన ఫీలింగ్ కలగకూడదు. అంటే చెప్పిన దాన్ని అర్థం చేసుకొని కొద్దిగంతా పాటించడానికి మీరుగా ప్రయత్నం చేస్తే అట్లా మీకు బెనిఫిట్ దొరుకుతుంది. అంతేగాని మీటింగ్ వస్తున్నాం కదా అని చెప్పేసి ఓన్లీ అట్లా చాలు చేసుకొని కూర్చుంటే కుదరదు. బట్ ఇక్కడ చెప్పిన విషయాల్ని కొద్దిగా ఏమంటే కొంచెం చేసుకోండి అన్నప్పుడు చేసుకుంటే మీకు సో అక్కడ మీకు కొంచెం ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా. అందుకని చెప్పేసి మీడియా పార్ట్నర్స్, సో పూర్తిగా సమాధానం మీకు దొరకదు ఈరోజు. ఎందుకంటే ఇంకా అది ఎట్లా వస్తుంది అంటే సమాధానం ఇప్పుడు ఓకే, నాకు కూడా వంట కూడా అయిపోయింది, అన్నం అయిపోయింది, కూర అయిపోయింది, డబ్బు పెట్టేసాను, రేపటికి బాక్స్ కూడా పెట్టేశాను మాట్లాడుతూ. సో అవి ఎప్పుడు వస్తుంది అంటే ఇవన్నీ కూడా నోటెడ్ అవుతాయి, అప్పుడప్పుడు సమాధానాలు వస్తూ ఉంటాయి, అంతేగాని ఇప్పుడు రావు. ఓకే. సో అందరు బిందాస్గా ఉండండి. 1 తారీఖున ఏదో అప్డేట్ వచ్చే ఉంది కదా సార్. ఇంకా ఎన్ని రోజులు సార్? 28 అయిపోయినట్టే, 29, 30. ఇందాక ఒకసారి అన్నారు అది అవును, అది రివార్డు మిస్ అయిందని. అది అలా అవ్వకూడదు, అది మాత్రం 100% సార్ మిస్ అవ్వకూడదు అట్లా రివార్డు అనేది. సో చేసుకున్నాం, అట్లీస్ట్ మనం చేసుకున్నాం కదా అట్లా. ఓకేనా సార్. సో మేడీ ఇంకా ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి సార్ 2 నిమిషాలు. సో నేను వంట చేస్తూ మాట్లాడుతున్నాను, అన్ని కొద్దిగా ఎక్కువ మాటలు రావు. ఓకేనా. ఇంకొకసారి ఎంటర్ చేశారు, ఈసారి మాట్లాడిన తర్వాత మనము ఫినిష్ చేసుకున్నాం. ఓకే. ఇతర సార్ పేరు శ్రీనివాస్, గద్దెల శ్రీనివాస్ సార్. వెల్కమ్ సార్. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే సార్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయం ఒక ట్రస్ట్ వాలెట్కేనా, సేఫ్ వాల్ లాంటిది ఉన్న వాళ్ళకు ఉన్నా సార్? ఎవరిది కూడా మిమ్మల్ని మెయిల్ ఐడి ఉండాలనేది అడగదు. ట్రస్ట్ వాలెట్ కావచ్చు, సేఫ్ వాల్ కావచ్చు, మెటామాస్క్ కావచ్చు, బిట్గెట్ కావచ్చు, దేని ఏది యూజ్ చేసినా కూడా అడగదు సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అదే అడుగుదాం చేశాను సార్. యా థ్యాంక్ యూ సార్. మేడీ పార్ట్నర్స్ ఇక మరి ఓకే సార్. థ్యాంక్ యూ. టైం కూడా అయింది చాలా. ఇంకెవరైనా ఉన్నారు సార్ లాస్ట్ ఫైనల్? ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు మీట్ చేసుకోండి. అవును సార్. నెక్స్ట్ మేడీ పార్ట్నర్స్ ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఓకే, రేపు మాట్లాడండి సార్. ఇలా ఇప్పుడు ఈ రోజు మన సారు మన చంద్రశేఖర్ సార్ తీసుకెళ్ళిన ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ మీద మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మీకు ఏం మోసం జరిగింది అనేది, మీకు మోసం జరిగింది ఏంటి, నేను అనేది 10 మంది తరపున కాకుండా మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకి మీకు ఏమనిపించింది అనేది మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. రాని వాళ్ళ సంగతి ఇంకా మనం ఏం చేయలేం సార్. పల్లవి నుంచి వెళ్ళి పీయూష్లోకి రాని వాళ్ళ సంగతి మీరు మాట్లాడితే దాన్ని ఏం చేయలేం. సిస్టమ్ అందరికి ఆహ్వానం పలికింది ఆ 3 నెలలు. ఓకేనా. సో ఇంకా నమస్తే సార్. మరి ఇక థ్యాంక్ యూ అందరికి, అటెండ్ అయిన వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీవీసీ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్. ఇక నేను కూడా భోజనం చేస్తాను. అందరూ కూడా మన ఇండియా ఉన్న వాళ్ళైతే ఓన్లీ పడుకోవడమే, ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో భోజనం చేయడం ఉండదు. ఇక్కడ నాకు వచ్చేసి ఇక్కడ 8:43 అవుతుంది ఈవినింగ్. సో జస్ట్ చిన్నగా ఈ టైంలో తినడం జరుగుతుంది అంటే పెద్ద ఈవినింగ్, ఎందుకంటే మళ్ళీ తెల్లారి లేస్తేనే స్నాక్స్ తీసుకుంటాం కనుక. సో అందరూ బిందాస్గా ఉండండి, హ్యాపీగా నిద్రపోండి. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. జై పీవీసీ. థ్యాంక్ యూ ఆల్.